కోవిడ్ ఒక కొత్త ఆపర్చునిటీస్ని తీసుకొస్తుంది. దిస్ ఇస్ రియలీ సో పాజిటివ్ ఫర్ us. కొంచెం ఫస్ట్ మార్చి 23 లాక్డౌన్ అయినప్పటి నుంచి కూడా ఎట్లా ఈ కంపెనీని సేవ్ చేయాలని అదే ప్యాషన్తో, అదే డిటర్మినేషన్తో, అదే పర్సవరెన్స్లో ఆలోచించి ఫస్ట్ ఐడియా డైవర్సిఫికేషన్ ఆఫ్ సెక్టార్స్ చేయడం జరిగింది. డైవర్సిఫికేషన్ ఆఫ్ సెక్టార్స్ చేసి ఇంకా ఎక్కువ మంది ఇంటరాక్ట్ అయ్యి కొత్త ప్రాజెక్ట్స్ ఒక 10 ప్రాజెక్ట్స్ దాకా మేము చేసాం. మీరు మీ కంపెనీస్ ఇష్యూస్లో కరోనాకు ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? చైనా ప్రోడక్ట్స్ బంద్ అయిపోయి ఇండియాలో చైనీస్ మార్కెట్కి కాంపిటీషన్ స్టార్ట్ అయింది, మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్. ఇట్ ఈస్ వెరీ గుడ్ బిగినింగ్. గవర్నమెంట్ స్కీమ్స్ అంటున్నారు. గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయి? సామాన్యుడికి ఏమి పెడుతున్నాయో చెప్పండి. ఎవరికైనా తెలుసా అసలు ఏం స్కీమ్స్ ఉన్నాయో? సో ఎక్కడుంది మరి, ఎవరిది తప్పి ఇది, ఇందులో ఎవరి లోపం ఉందంటారు? బ్యూరోక్రసీ, రెట్టబిజం. ఇండియా 70 years ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనము ఐటీలో ఎదిగినాం, కానీ మిగతా అన్నింటిలో కూడా మనం 1930s ఉన్నాం. కాబట్టి ప్రాబ్లమ్ ఈజ్ మన యాటిట్యూడ్లోనే ఉంది. ఎందుకంటే ఒక డిస్ట్రిక్ట్ హెడ్ కావాలంటే ఇండియాలో బెస్ట్ ఐఏఎస్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అంటున్నారు. మరి ఐఏఎస్ ఆఫీసర్ బాస్కి ఏ విధమైన అర్హతలు అక్కర్లేదా? అంటే ఇప్పుడు మన రాజకీయ నాయకులు కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెట్టాలి. మరి 70,000 కోట్ల ప్రాజెక్ట్ నేను తీసుకొని పోయి చంద్రబాబు నాయుడు గారి చుట్టూ 1 year తిరిగిన. ఇవాంకా ట్రంప్ గారి ప్రాజెక్ట్, బాబు ఇది చెయ్యి, ఓల్డ్స్ ఫస్ట్ ప్రిసిషన్ మెడిసిన్, మొత్తం ఆంధ్ర అంతా డెవలప్ అవుతుంది, అమరావతిలో మొత్తం అన్ని పెట్టుబడులు వస్తాయి వెల్లువలాగా, నువ్వు టీవీలో చూపించుకుంటే కాదు, ఆడ ప్రాక్టికల్గా చేయాలని చెప్పి నేను ఇన్వెస్టర్లు, కువైట్ మినిస్టర్ని తీసుకొని వచ్చిన, వాళ్ళ రిప్రజెంటేటివ్ని జర్మనీ నుంచి తీసుకొచ్చిన, ఒమాన్ నుంచి తీసుకొచ్చిన, దుబాయ్ తీసుకొస్తే సిస్టమ్ ఎలా నడుస్తుంది, అసలు గవర్నమెంట్ ఎలా నడుస్తుంది, అసలు ఏం చేస్తే మనం ఇలాంటి పరిస్థితుల్లో అసలు దేశాన్ని ఎలా ముందు తీసుకెళ్తాం? ఎవరైనా సరే టాలెంట్ని ఎంకరేజ్ చేయరు. చేసి అమ్మ బెట్టతో అడుగు తినేవాళ్ళు చేసేవాడిని చెప్పనీరు, వెళ్ళేవాడిని మాట్లాడినీరు. ఏమైనా చెప్తే సెల్ఫ్ కొట్టేసుకున్నాడు, ఏంది సెల్ఫ్ కొట్టుకునేది? పోనీ చెప్తే ఇప్పుడు ఎదుటోడు చెప్పేది వింటే వాడి క్యాపబిలిటీ ఏంటి అనేది అర్థమవుతుంది. బ్రాండింగ్కి, సెల్ఫ్ డబ్బాకి వీళ్ళకి తెలియదు. పోనీ చెప్పలేదంటే ఒళ్ళంతా పొగరు, నోరెప్పుడు అరే మాట్లాడితే ఎట్లా అంటావు, మాట్లాడకపోతే ఎట్లా అంటావు. ఇక్కడ ఆఖరికి ఒక డ్రైవర్ గడు కూడా వచ్చి ఆ ప్రొఫెసర్కి ఏం తెలియదు, అరే నువ్వు డ్రైవర్ పోయి నువ్వు డాక్టరేట్ల మీద నువ్వు కామెంట్ ఇస్తే. ఇక్కడ ఇదే ప్రాబ్లం ఇండియాలో. ప్రతి ఒక్కళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చేస్తారు. ఇంకా హార్వర్డ్ యూనివర్సిటీలు ఎందుకు, బొమ్మన్ రాజులు ఎందుకు, లేకపోతే ట్రంప్లు ఎందుకు? మీరేమంటారు సార్? పొలిటీషియన్కి ఏమైనా క్వాలిఫికేషన్స్ లేవు కదా అని. దెర్ ఇస్ నో నీడ్ అట్ ఆల్. మీరు తీసుకోండి, హైదరాబాద్లో బెస్ట్ లీడర్స్ని పి జనార్దన్ రెడ్డి గారిని తీసుకోండి. క్వాలిఫికేషన్ నెవర్ కౌంట్స్, ఇంటెన్షన్ షుడ్ బి గుడ్. అంబానీ సున్నారండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాను నేను. తాగే నీళ్ళు గుళ్ళే వాళ్ళ ఊళ్ళో, కచ్లో, గుజరాత్లో. అక్కడి నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఏం చదువుకోరు. గుప్తా గారు అన్నట్టు ఎక్స్పర్ట్స్ని తీసుకుంటారు. చిన్నగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నాకు 1 yearలో 2 yearలో ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ నేను ఎర్న్ చేసుకుంటాను, ఇన్కమ్ ఎర్న్ చేసుకుంటాను అనేది దట్స్ అ రాంగ్ థింగ్. యూ నీడ్ టు హ్యావ్ అ గుడ్ ఐడియా ఫస్ట్, అండ్ ఆ గుడ్ ఐడియాతోని మీరు ఆ ఐడియాని వర్క్ చేయాలి. టీఎస్ఐఎస్సి పేరు మీద బయట జనాలు నీకు ఈ ల్యాండ్ ఇప్పించేస్తాను, నీకు ఆ ల్యాండ్ ఇప్పించేస్తాను, నాకు ఇంత కమిషన్ అని పెద్ద బిజినెస్ నడుస్తుంది. ఒప్పుకుంటున్నారా? కామన్ మెన్కి అది రీచ్ అయ్యే అవకాశం ఉంది? ఒక మాటలో చెప్పండి. యాక్చువల్గా ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల అసలు ఒక బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళంతా మెడికల్ ఎక్విప్మెంట్కి వెళ్ళారు. అసలు వాళ్ళకి ఏం నాలెడ్జే లేదు. మన 10% ప్రొడక్షన్ కూడా లేదు. ఇవాళ 220% పీపీ టికెట్స్ పర్ డే అవుతున్నది. అంటే ఎంత వాస్ట్గా అయినాయి అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకున్నా దేర్ ఆర్ ఆపర్చునిటీస్, దే గ్రాబ్ ఇట్. కోవిడ్లో ఈ 6 months నుంచి బిజినెస్ ఎలా ఉంది? అలాంటి ఇష్యూస్ కొన్ని ఫేస్ చేసామండి. ఎంటర్‌ప్రెన్యూర్స్కి మీరు ఏం చెప్తారు? ప్యాషన్ ఉండాలి, పట్టుదల ఉండాలి. పట్టుదల ఉంటే దే కెన్ గో ఫార్వర్డ్. ఓవర్ నైట్ మన బిజినెస్ పికప్ అవ్వదు. బిజినెస్ పికప్ అవ్వాలి అంటే మినిమం 3 years. యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్. హాయ్ అండి, ఈనాడు దిల్సే విత్ మీ అంజలిలో ఈరోజు నా స్పెషల్ గెస్ట్ అనడానికి లేదు, స్పెషల్ గెస్ట్లు చాలామంది ఉన్నారు. వన్ బై వన్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈరోజు స్పెషల్గా నేను చూస్ చేసుకున్నది ఏంటి అని అంటే,
కోవిడ్ సిచ్యువేషన్స్ ప్రతి ఒక్కరిని కూడా చాలా డిస్టర్బ్ చేసింది లైఫ్లో అన్ని రకాలుగా, ఇటు ఆర్థికంగా, మానసికంగా, సామాజికంగా, ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ చాలా రకాలుగా మనం చూసాం ఏం జరుగుతోంది అనేది. అయితే ఎంటర్‌ప్రెన్యూర్స్ విషయంలో ఇప్పుడు వాళ్ళు ఎంతో కష్టపడి ఒక కంపెనీని పెట్టి దాన్ని లీడ్ చేస్తూ ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తూ ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఎన్నో కష్ట నష్టాలకి ఓర్చుకుని మళ్ళీ వాళ్ళు ఎలా నిలదొక్కుకోగలుగుతున్నారు, ఈ పాయింట్ మీద కొంతమంది ఎంటర్‌ప్రెన్యూర్స్ని పిలవడం జరిగింది. మరి ఈ రోజుగా ముందుగా ఎంఎన్ఆర్ గారు నమస్కారం అండి. ఐఎమ్ సో సారీ, చాలా రోజులుగా అనుకున్నాం, మనం చాలా డిలే అయిపోయింది. సార్ ఒక్కసారి వ్యూవర్స్ కోసం ఇంట్రడ్యూస్ చేసుకుంటారా? ఎందుకంటే యూ డూ లాట్ ఆఫ్ థింగ్స్. మీ గురించి చెప్పాలంటే ఒక వర్సిటీల్ లాంటి మనిషి, సో అందుకని ఒక పాయింట్లో నేను చెప్పలేను. ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ఒకసారి. మై నేమ్ ఇస్ ఎంఎన్ఆర్ గుప్తా. Presently I am the CEO Global for Rizzi Group of Companies from Europe. I am the Group Director as well. I did my MTech from NIT Warangal and I did my MBA from Symbiosis International University Business Management. I did my engineering from SRK Andhra University. I was in Oman for 17 years and heading the Royal King projects of Oman, the most prestigious projects of Oman history. Around $46 billion infrastructure projects I was heading, and around 12 world record I have broken for the fastest progress in infrastructure as well as completing the projects without last time injury. And I am the first engineer in the world to achieve so. చాలా ఉన్నాయి సార్, ఇందుకే చెప్పాను నేను. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ టు సే ఇన్ ఎ సింగిల్ వర్డ్. Actually, I am the first engineer in the world to enter in Guinness Book of Record London, Wonder Book of Record Australia also. You can see my name there. Okay. And I am the only first person in the world to get the Sultan Award for Excellence of Leadership from Oman Sultan also. ఓకే And his letterhead he gave me. ఓకే సో అలా అయితే మనం పర్సనల్గా మీ ఇంటర్వ్యూ విడిగా తీసుకోవాల్సింది. ఇట్ ఇస్ సచ్ ఎ లాంగ్ ఇంటర్వ్యూ అనమాట నాకు. దట్స్ నైస్. సార్ ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఏం చేస్తున్నారు? We are running the Rizzi Group of Companies. We are into different sectors like education, we are into movies, we are into hospitality, we are into infrastructure, we are into financial management services, we are into healthcare. It's a group companies. ఓకే మీరు స్థాపించిన కంపెనీస్? I am the board of director. We have another founder and Right. Dr. Aparna is the founder. And I am also, she is the founder and director, and I am also board of director and investor in this company. ఓకే రైట్. సార్ కోవిడ్కి ముందు ఎలా ఉండింది మీ కంపెనీ సిచ్యువేషన్స్ అనండి, ఎంప్లాయీ సిచ్యువేషన్స్ అనండి, ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఉందంటే ఏం చెప్తారు? కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత కూడా మేము ఒకేలా ఉన్నాం. ఒకేలా ఉన్నారా? ఇస్ ఇట్? Actually we got more projects. Actually got DGP also commenting me. అందరూ ఈవెన్ చాలా మంది అన్నారండి కోవిడ్ ఒక కొత్త ఆపర్చునిటీస్ని తీసుకొస్తుంది. దిస్ ఇస్ రియలీ సో పాజిటివ్ ఫర్ us. That's why we entered into healthcare. Actually ఈ కోవిడ్ అనే సిచ్యువేషన్లో ఎవ్రీ అడ్వర్సిటీ యూ హ్యావ్ టు లుక్ ఫర్ ద ఆపర్చునిటీ, దెన్ ఓన్లీ యూ ఆర్ అన్ ఎంటర్ప్రెన్యూర్. సో వీ డైవర్సిఫైడ్ ఇంటూ మెనీ సెక్టర్స్ ఆల్సో. సార్ కాస్త తెలుగులో కూడా చెప్పరా ప్లీజ్? అదే కోవిడ్ ముందు ఉన్న సెక్టార్స్ కన్నా కూడా మేము మల్టిప్లై చేసామండి. కోవిడ్ టైంలో మేము ఒక్కరోజు కూడా వర్క్ ఆపలేదు, బట్ వీఆర్ వర్కింగ్ డిజిటల్లీ. వాట్ ఎవర్ వర్క్ ఈజ్ దేర్ ఇన్స్టెడ్ ఆఫ్ అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్స్ అన్నీ క్లోజ్ అయినాయి కాబట్టి మా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆపలేదు. వీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ ద గవర్నమెంట్స్ అండ్ ఈ హెల్త్ కేర్లో కూడా మేము డైవర్సిఫై అయ్యాము. సో కొత్త ప్రాజెక్ట్స్ కూడా మేము హాలీవుడ్ నుంచి కూడా తీసుకొని డిజిటల్గా మేము చేయడం జరిగింది. ఇప్పుడు క్యూసిటీకి కూడా వీఆర్ ద పార్ట్నర్స్, అఫీషియల్ పార్ట్నర్స్. ఓకే. వీఆర్ గోయింగ్ మేమే అక్కడ మా స్కూలు ప్లస్ డే కేర్ మనం ప్రొవైడ్ చేయబోతున్నాం. టెక్ మహీంద్రా కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మేము ఈ మొత్తం స్కూల్ అండ్ డే కేర్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మొత్తం వీఆర్ ప్రొవైడింగ్ అనమాట. ఇది కాకుండా ఇప్పుడు రిజ్జీ గ్రూప్ 1 to 10th క్లాస్ వరకు కూడా మేము ఎక్స్పాండ్ చేసినాం ఇదే కోవిడ్ టైంలో. ఇంకొక 2 monthsలో అది లాంచ్ అవుతుంది. అంటే యాక్చువల్గా మేము ఏంటంటే బ్రిటిష్ కౌన్సిల్ పార్ట్నరు. మేము యూరోపియన్ కరికులంది చెప్పే ఓన్లీ 1 school ఇన్ ఇండియా. ఓకే. ప్లస్ ఇండియన్ గవర్నమెంట్లోనే ఫస్ట్ టైం మనము ఈ యూరోపియన్ కరికులంని ఇంట్రడ్యూస్ చేసాం నకరేకల్లో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణతో. నాలెడ్జ్ పార్ట్నర్ ఫర్ తెలంగాణ గవర్నమెంట్ అండ్ హిమాచల్ గవర్నమెంట్ అండ్ వీఆర్ అడ్వైజర్స్ ఫర్ ఒమన్ గవర్నమెంట్ అండ్ ఇటలీ గవర్నమెంట్. అంటే కోవిడ్ లేకపోతే ఎన్ని వచ్చాయి కాదు కదా కొత్త ప్రాజెక్ట్స్. ఓకే, అలా వచ్చారా మీరు? దట్స్ నైస్ యాక్చువల్లీ. అంటే ద థింగ్ ఈజ్ ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్. యాక్చువల్గా ఇప్పుడు
డూ ఆర్ డూ ఐ సిచ్యుయేషన్. ఇదే సిచ్యుయేషన్ నాకు 2012లో వచ్చింది. సుల్తాన్ గారి ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు 6 hours డెడ్ లైన్ ఉందన్నమాట. 6 hours అది 40 years నుంచి పెండింగ్ ఉన్న ప్రాజెక్టు. అది చేయడమో ఓడిపోవడమో ఏదో ఒకటి అనమాట. ఇంక ఆ నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clockకి నేను ఓపెన్ చేస్తాను ఆ ప్రాజెక్ట్ అని ప్రామిస్ చేశాను. సో ఈవినింగ్ 6 o'clockకి నాకు ఇంకా అక్కడ దెర్ ఇస్ స్టిల్ సమ్ వర్క్ బ్యాలెన్స్ అనమాట. అది మినిస్టర్స్ సుల్తాన్ పోయే ఏరియా అనమాట. సో ఐ టేక్ ఎ డెసిషన్. ఐ టోల్డ్ మై టీమ్, నోబడి ఎవరు ఎక్కడే కదిలేదు లేదు, ఈ మిషన్ కంప్లీట్ అయ్యే వరకు మొత్తం అందరు పని చేయండి అని చెప్పాను. 8 o'clock ఓపెన్ చేయాల్సిన ప్రాజెక్ట్ని 6 o'clock 2 hours ahead కంప్లీట్ చేసేసాం అనమాట. ఆ డెసిషన్ ఆ రోజు అంటే నాకు ఓడిపోవడం నచ్చదు. చిట్ట చివరి వరకు పోరాడుతుండే. ఈ కరోనాలో నేను ఏదో ఒకటి ఫస్ట్లో అంటే ఫస్ట్ నేను చేసిన పని ఏంటంటే జనాలతో మాట్లాడడం మానేసిన, టీవీ ఛానల్స్ చూడడం మానేసిన, పేపర్లు చదవడం మానేసిన. ఎందుకంటే ఈ నెగిటివ్ న్యూస్లు, నెగిటివ్ మోటివేషన్లు ఉన్న ప్రాబ్లం ఇంకా మల్టిప్లై అవ్వడం ఎందుకని చెప్పి. సో కొంచెం ఫస్ట్ March 23rd లాక్డౌన్ అయినప్పటి నుంచి కూడా ఎట్లా ఈ కంపెనీని సేవ్ చేయాలని అదే ప్యాషన్తో, అదే డిటర్మినేషన్తో, అదే పర్సవరెన్స్లో ఆలోచించి ఫస్ట్ ఐడియా డైవర్సిఫికేషన్ ఆఫ్ సెక్టార్స్ చేయడం జరిగింది. డైవర్సిఫికేషన్ ఆఫ్ సెక్టార్స్ చేసి ఇంకా ఎక్కువ మంది ఇంటరాక్ట్ అయ్యి కొత్త ప్రాజెక్ట్స్ ఒక 10 projects దాకా మేము చేసాం. ఓకే, గ్రాప్ చేసాం ఓకే, ఈ కరోనా టైంలోనే. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఎంఎన్ఆర్ గారికి కోవిడ్ తీసుకొచ్చింది బోల్డంత బిజినెస్ అని, రైట్? ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు అట్లా ఉంది, ఈ కరోనా లేకపోతే ఇన్ని ప్రాజెక్ట్స్ నేను చేసేవాడిని కదేమో. మనందరూ భయపడి చూస్తుంటే ఆయనకి మాత్రం అసలు న్యూ ఆపర్చునిటీస్ వచ్చాయండి అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఆయన. ఇప్పుడు మిషన్ కలాం అని ఒక మూవీ తీస్తున్నారు, మీకు తెలిసి ఉంటుంది, హాలీవుడ్లో. దానికి మేము డైరెక్టర్, మార్కెటింగ్, బ్రాండింగ్ నేను ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తానికి. జగదీష్ దందేటి మీరు చూసే ఉంటారు. ప్లస్ మా ఫౌండర్ వచ్చేసి దానికి మీడియా అండ్ పిఆర్ అనమాట. ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తానికి మమ్మల్ని వాళ్ళు చూజ్ చేసుకున్నారు. అక్కడ జూమ్ కాల్లో కూడా అడ్రస్ చేయడం జరిగింది. వీఆర్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ అండి. సో వాళ్ళతో కొలాబరేషన్ ఒకటి నడుస్తుంది. ఇప్పుడు ఇందాక మీకు చెప్పిన ప్రాజెక్ట్స్ QCTది కూడా మేము సైన్ చేసేసాము. MOU టెక్ మహీంద్రాతో కూడా మేము సైన్ చేసాము. ఇంకొక 20 to 50 కంపెనీస్ ఇన్ హైటెక్ సిటీలో కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది మా ప్రపోజల్స్ అంతా. నాకు ఒక విషయం బాగా అర్థమైంది, మీ ఇలా గ్రూప్ డిస్కషన్ కాదు మీది, మీరు ఖచ్చితంగా పర్సనల్ ఇంటర్వ్యూ తీసుకోవాలన్న విషయం నాకు అర్థమైంది బాగాను. ఒకసారి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళిపోదాం సార్. ఇది కంప్లీట్ చేసేస్తారా? ఇప్పుడు మీరు చెప్పే కంప్లీట్ చేసండి. అంటే ఏంటంటే అక్కడ ఆ నెగిటివిటీలో పాజిటివిటీ ఎత్తుక్కున్నాను. రెండోది, ఐ డోంట్ వాంట్ టు ఫెయిల్ అగైన్ హియర్ ఆల్సో. అది కరోనా రానివ్వండి, ఏదైనా రానివ్వండి, ఇప్పుడు మనం డిమోరలైజ్ అయ్యామనుకోండి, టీం మొత్తం డిమోరలైజ్ అవుతుంది. అందుకని ఐఎమ్ ఆన్ ద ఫ్రంట్ అండ్ లీడింగ్ ద హోల్ టీమ్. అంత కరేజియస్గా ముందుకు వెళ్ళేసరికి వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి వాళ్ళు కంటిన్యూ. నౌ దే ఆర్ ఆల్సో ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ఎక్సైటెడ్. ఎందుకంటే ఎంటర్ప్రినర్ జర్నీ అనేది ఇట్స్ నాట్ ఎ కేక్ వాక్ కదండి. సమ్ టైమ్స్ లైక్ ఎ వేవ్, ఒకేసారి అప్కి వెళ్తారు, ఒకేసారి డౌన్కి వెళ్తారు. బట్ యూ షుడ్ హ్యావ్ దట్ గ్రిట్, డిటర్మినేషన్ అండ్ పర్సవరెన్స్ టు బీ ఏ స్ట్రాంగ్ ఎంటర్ప్రినర్ డిస్పైట్ ఆల్ ఆడ్స్. ఐ బిలీవ్ ఇన్ దట్ ఐ నెవర్ గివ్ అప్ టిల్ మై లాస్ట్ బ్రీత్ అనేది నా కాన్సెప్ట్. అది ఎంటర్ప్రినర్షిప్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి. సో వీ హ్యావ్ అంటే అదే మోటివేషన్, అదే ఇన్స్పిరేషన్ మొత్తం టీంలో టాప్ టు బోర్డమ్ అంతా చెప్పడం జరిగింది. ఈ మెసేజ్ని కన్వే చేయడం జరిగింది. సో మా టీం కూడా చాలా కోఆపరేట్ చేసి యాజ్ ఎ టీమ్ వర్క్ వీ డిడ్ ఇట్ అనమాట, ఆల్ దిస్ థింగ్. మా క్లయింట్స్ కూడా యాక్చువల్గా ఇంకోటి ఏం జరిగిందంటే, మా కరేజ్ చూసి టెక్ మహీంద్రా వాళ్ళు కూడా యాక్చువల్గా నాకు ఐ లాస్ట్ hundreds of crores నిజంగా చెప్పాలంటే. March 23rd నా ఓపెనింగ్ టెక్ మహీంద్రా నోయిడాది. అన్నీ కంప్లీట్ కూడా చేసాం, సెటప్ ఎవ్రీథింగ్. 22nd లాక్డౌన్ అనౌన్స్ అయింది. వితిన్ 1 dayలో వీ లాస్ట్ ఆల్ ద రెవెన్యూ కదా. అయినా కానీ మేము వాళ్ళని 1 rupee కూడా మేము అడగలేదు కంపెన్సేషన్ చేయండి అని. దే లైక్ అవర్ హానెస్టీ అండ్ ఇంటిగ్రిటీ అండ్ దే సెడ్ దట్ వీఆర్ గోయింగ్ హెడ్. అదే మీతోనే ముందుకెళ్తున్నాము, ఈ కాంట్రాక్ట్ కరోనా ఉన్నా లేకపోయినా అది నెక్స్ట్ ఈ MOU అయితే కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి వాళ్ళే మాకు ఇన్ఫార్మ్ చేశారు అన్నమాట, క్లయింట్స్ కూడా. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే సార్, ఒకసారి వ్యూవర్స్ కోసం ఒకసారి ఇంట్రడక్షన్ చెప్తారా? నా పేరు శ్రీనివాస్ కోనేటి, నేను హైదరాబాద్ పక్క తెలంగాణ. బట్ ఐ హ్యావ్ మూవ్డ్ నంబర్ ఆఫ్ కంట్రీస్. నేను బేసికలీ ఒక ఎంటర్ప్రీనియర్గా, ఎంటర్ప్రీనర్షిప్ని డెవలప్మెంటర్గా హైదరాబాద్లో, తెలంగాణలో పాపులర్గా ఉన్నాను.
ఐ డూ ఎంకరేజ్మెంట్ టు ది ఎంటర్ప్రీనియర్స్. అంటే ఒక ఎంటర్ప్రీనియర్ అంటే ఒక బాస్ లాగా బతకొచ్చు అనేది నా చిన్నతనం నుంచి చూశాను. సో నేను ఐఎమ్ ఏ లా గ్రాడ్యుయేట్ బట్ నాట్ ప్రాక్టీసింగ్. కానీ నాకు ఎంటర్ప్రీనర్షిప్, ట్రావెలింగ్, ఇంటరాక్టింగ్ విత్ పీపుల్, విజిటింగ్ ది కంట్రీస్, ఇట్స్ ఎ వెరీ ఫ్యాంటాస్టిక్ ఫ్యాషన్ ఐఎమ్ హ్యావింగ్. సో నేను సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనియర్గా జపాన్ గవర్నమెంట్ నన్ను 2014లో జపాన్లో నగోయాలో దే అవార్డెడ్ మీ యాజ్ బెస్ట్ ఎంటర్ప్రీనియర్ అవార్డ్. దాని తర్వాత నాలాంటి అనేక మంది మన దగ్గర సక్సెస్ఫుల్ అవ్వాలని, చైనాని మనం బీట్ చేయాలన్న ఉద్దేశంతో మేము టెంపో అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాము. ఈ టెంపోలో అంతా ఆల్ ఎక్స్పర్ట్స్, దోస్ ఆర్ ఇన్ బ్యాంకింగ్ లైన్, దోస్ ఆర్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైన్, దోస్ ఆర్ ఇన్ టు ఇండస్ట్రీ లైన్. అంటే మనకు అపిట్కో అని ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఉంది, ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ కన్సల్టెన్సీ సర్వీసెస్. దాని ఎండి గారు మా ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు. అలాగే డీసీపీ టాస్క్ ఫోర్స్ పోలీస్ రిటైర్డ్, ఈజ్ ఆల్సో అవర్ మెంబర్. అలాగే అప్పుడు ఏపీ ఐఐడిసి ఉండేది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, రెడ్డి గారు మాతో అసోసియేట్ అయ్యారు. సో మా ఉద్దేశం ఏంటంటే వీ షుడ్ బ్రింగ్ అవుట్ మోర్ ఎంటర్ప్రీనియర్స్. నేను జర్మనీలో ఉన్నప్పుడు జర్మనీ వై ఇట్ ఈస్ డెవలపింగ్ సో ఫాస్ట్ అని చూసినప్పుడు రిటైర్డ్ పీపుల్, సీనియర్ పీపుల్, ఎక్స్పర్ట్ పీపుల్, దే గివ్ ద సజెషన్స్ అండ్ మోటివేషన్ టు ది అప్కమింగ్ పీపుల్. అందుకని ప్రాక్టికల్గా ఉన్నటువంటి వాళ్ళ ఎక్స్పర్టైజు, ఎక్స్పీరియన్స్ని కొత్త తరాలకు ఇస్తుంటారు. సో దాంతో ఆ కంట్రీస్ అన్ని డెవలప్ అవుతున్నాయి. సో మనం కూడా మన తెలంగాణలో, మన బ్యాక్వర్డ్ సౌత్ ఇండియాలో, హైదరాబాద్లో, ఇండియాలో వీ షుడ్ ఆల్సో డూ ద సేమ్ థింగ్ అన్న ఉద్దేశంతో ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ అనేది నా మెయిన్ ప్యాషన్గా పెట్టుకున్నాను. నేను బేసికల్గా ప్లాస్టిక్ ఇండస్ట్రీతో స్టార్ట్ చేశాను నా లైఫ్. ఓకే. ప్లాస్టిక్ వేస్ట్ ఉండేది ఆ రోజుల్లో. ఆ రోజుల్లో ప్లాస్టిక్ వేస్ట్ అంటే రోడ్ల మీద చాలా ప్లాస్టిక్ పడి ఉండేది. సార్ ఇప్పుడు లేదంటారా? ఉంది, ఇప్పుడు లేదు, చాలా తగ్గిపోయింది. సో అప్పుడు ఐ డిడ్ మై ఇంజనీరింగ్ ఇన్ సిపెట్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ. సో ప్లాస్టిక్ వేస్ట్ని రీసైక్లింగ్ చేసి దాన్ని మళ్ళీ వాడుకలోకి తీసుకురావడానికి ఇట్ ఈస్ కాల్డ్ రీసైక్లింగ్ ఆఫ్ ప్లాస్టిక్. సో అది నేను హైదరాబాద్లో పెద్ద ఎత్తున స్టార్ట్ చేశాను, మా ప్రాపర్టీలోనే. వీ హ్యావ్ సమ్ ప్రాపర్టీస్. అప్పుడు ఇంత స్ట్రిక్ట్ నామ్స్ లేవు, ఇండస్ట్రియల్ ఏరియాలోనే ఇండస్ట్రీస్ ఉండాలి అవన్నీ లేవు 30 years బ్యాక్. సో మా ఏరియాలోనే నేను ఐఎమ్ నాట్ బేసికలీ ఫ్రమ్ బిజినెస్ ఫ్యామిలీ, వీఆర్ ట్రెడిషనల్ ఆర్థోడాక్స్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ. ఓకే. అయినా నాకు సర్కిల్ అంతా మార్వాడీసు. నేను చదువుకున్నంతా చాలా హైఫై స్కూల్స్ ఆ రోజుల్లో. సో నా సర్కిల్ అందరూ బిజినెస్ మెన్ ఉండేవాళ్ళు. నాకు అనిపించేది వై నాట్ ఐ బికమ్ లైక్ దెమ్ అని చెప్పి ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ సూన్ యాజ్ ఐ ఫినిష్డ్ మై లా. ఓకే. ప్లాస్టిక్లోకి వచ్చాను, ప్లాస్టిక్ రీసైక్లింగ్. దెన్ దాని తర్వాత ప్లాస్టిక్ మోల్డింగ్స్ వచ్చేవి. మోల్డింగ్స్ అంటే బ్రీఫ్ కేస్, సూట్ కేస్, అవి బాగా డిమాండ్ ఉండేవి. సో దాంట్లోకి వచ్చాను. ఐ స్టార్టెడ్ మోల్డింగ్స్ ఆల్సో. ఓకే. సూట్ కేస్, బ్రీఫ్ కేస్ ఇండస్ట్రీ పెట్టాను. దాని తర్వాత ఓన్లీ ఆర్డినరీ సూట్ కేస్, బ్రీఫ్ కేస్ ఉంటే బాగుంటుందని చెప్పి సామ్సోనైట్, అరిస్టోక్యాట్ వీళ్ళతో టైఅప్ అవుతే వీ కెన్ డూ ఇంటర్నేషనల్లీ అన్న ఉద్దేశంతో ఐ ట్రైడ్ ఫర్ ది టైఅప్, కోఆపరేషన్, కొలాబరేషన్. ఓకే. ఆ మూలంగా ఐ హ్యావ్ బీన్ టు నెంబర్ ఆఫ్ కంట్రీస్. సో అందులో ఓకే, ఇండియన్స్ అనగానే వాళ్ళకి వీళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇస్ చీప్ బట్ క్వాలిటీ ఇస్ నాట్ గుడ్ అనేది వాళ్ళ మైండ్లో ఉండేది. మోస్ట్ ఆఫ్ ది ఫారినర్స్ దే థింక్ దట్ క్వాలిటీ ఇస్ నాట్ గుడ్ ఇన్ ఇండియా అనే యాంగిల్లో ఆలోచించేవాళ్ళు. సో అప్పుడు క్వాలిటీ కాన్షియస్ వీ హ్యావ్ టు బీట్ ఇన్ ఇంటర్నేషనల్ లెవెల్ అనే ఉద్దేశంతో వీ స్టార్టెడ్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్. నేను తర్వాత ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్, గేర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయించాను. వీ ఎక్స్పోర్టెడ్ టు యూరప్. అలాగే వాట్ ఆర్ ది ఏరియాస్ వీ కెన్ డూ ఫర్ ఎక్స్పోర్ట్ పర్పస్, ఐ యూస్ టు సోర్స్ అండ్ సప్లై దెమ్. తర్వాత మైనింగ్లోకి వచ్చాను. మాకు వికారాబాద్లో బెంటోనైట్ మైన్స్ ఉన్నాయి. చాలా మైన్స్ ఏమవుతున్నాయంటే మన దగ్గర వాల్యూ ఎడిషన్ అవ్వట్లేదు. ఏదో లారీలో మట్టి తీసుకెళ్ళిపోతున్నారు తప్ప దాంట్లో ఉన్నటువంటి వాల్యూని కనుక్కోవట్లేదు. సో వాట్ ఈజ్ హ్యాపెనింగ్, లోకల్ మైన్ ఓనర్స్, లోకల్ మైనింగ్ పీపుల్, దే ఆర్ సెల్లింగ్ యాజ్ ఎ త్రో అవే ప్రైస్. బట్ వేర్ ది స్మార్ట్ పీపుల్, దోస్ ఆర్ ఎక్స్పోర్టింగ్, వాళ్ళు 1000 రూపాయలది 10,000 చేసి అమ్ముతున్నారు. సో ఐ హ్యావ్ ఫౌండెడ్ దిస్ టెక్నాలజీ.
దెన్ నేను వాల్యూ అడిషన్ స్టార్ట్ చేశాను. ఐ స్టార్టెడ్ మై ఓన్ ఫ్యాక్టరీ ఇన్ వికారాబాద్. సో వికారాబాద్ రైల్వే స్టేషన్కి ఆనుకున్న ప్లేస్లో ఎందుకు పెట్టానంటే ఇన్ ఫ్యూచర్ రైల్వే ట్రాక్ ఉంటే అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో. ఓకే. దెన్ ఐ సక్సీడెడ్ లాట్. దాని తర్వాత ISO 9000 ఫ్యాక్టరీ చేశాను. తర్వాత ఒక జర్మన్ కంపెనీతో టైఅప్ చేశాను, బట్ అన్ఫార్చునేట్లీ టైఅప్ అవ్వలేదు. స్టిల్ మై ఫ్యాక్టరీ ఇస్ రన్నింగ్. అండ్ నా ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత దాదాపు ఒక 30 ఫ్యాక్టరీలు వచ్చాయి ఇక్కడ. నేను ఒక విషయం అర్థమవుతుంది అమ్మన్న గారు, ఏంటంటే ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్స్ది ఒక సిరీస్ స్టార్ట్ చేస్తే బెటర్ ఏమో అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళు తీసుకోవడం బెటర్ ఏమో. ఎందుకంటే ఇట్స్ వచ్చే లైఫ్ స్టోరీ. ఎందుకంటే వాళ్ళు ఎలా స్టార్ట్ చేశారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. MSMEలు అంటాం మనం జనరల్గా, గవర్నమెంట్ నుంచి ఇన్ని లోన్లు వచ్చేస్తున్నాయి, ఇన్ని వేల కోట్లు శాంక్షన్ చేసామంటారు. అది నిజంగా ఎంతవరకు అందుతోంది ప్రజలకి. సో ఇన్డెప్త్ సబ్జెక్ట్కి వెళ్ళాలి, మనం 10 మందికి ఉపయోగపడేలా ఈ ప్రోగ్రామ్ చేయాలంటే మాత్రం నిజంగా ఎంటర్ప్రెన్యూర్స్ ఒక సిరీస్ స్టార్ట్ చేస్తే బెటర్ అనేది చాలా బెటర్. చేద్దామండి. ఎందుకంటే ఇప్పుడు మీ ఇద్దరితో మాట్లాడుతుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఈ టైం సరిపోదు ఖచ్చితంగా. ఓకే. అంటే మీరు ఎక్స్క్లూజివ్గా ఫోకస్డ్గా ఉన్నారనుకోండి మేడం, డిఫరెంట్ ఛాలెంజెస్ని వాళ్ళు ఎట్లా ఫేస్ చేశారు, ఎట్లా దాన్ని ఓవర్కమ్ చేశారన్న ఐడియా మీ అందరినీ మళ్ళీ ఇండివిజువల్గా పిలుస్తానండి, డెఫినెట్గా, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఈ సిరీస్ స్టార్ట్ చేస్తే మంచిది ఫర్ ద నెక్స్ట్ ఫర్దర్ జనరేషన్. నాకు తెలిసి ఇండియాలో ఎవరు చేయలేదు, ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇనిషియేటివ్. ఇది నీడ్ ఆఫ్ ద అవర్ కూడా. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది లక్షల మంది ఎంటర్ప్రినర్స్ ఉన్నారు, కానీ ఈ ప్రాబ్లం నుంచి ఎట్లా బయటపడాలి, దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, దీన్ని ఎట్లా చేస్తే మనం సర్వైవ్ అవుతాము, ఇప్పుడు వచ్చిన రెవెన్యూ లాస్ ని మనం ఎట్లా దాన్ని ఇది చేసుకోవాలి, ఎట్లాంటి స్ట్రాటజీ, ఎట్లాంటి మైండ్ సెట్ వెళ్ళాలని నోబడీ ఈజ్ గైడింగ్ దెమ్ కదా. ఇప్పుడు వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉన్నాయి అది బెంచ్ మార్క్ కింద, ఒక రోల్ మోడల్ కింద వాళ్ళకి ఇట్ విల్ ఇన్స్పైర్ దెమ్ అండ్ గైడ్ దెమ్ కదా. ఇప్పుడు మీరు చేసే ఈ ప్రయత్నం అనేది డెఫినెట్ గా మీకు ఇట్ విల్ నిజంగా. ఎస్, ఎగ్జాక్ట్లీ అండి. మీ అందరూ ఇండిపెండెంట్ గా మళ్ళీ ఇండివిజువల్ గా పిలుస్తాను. డెఫినెట్ గా మీ అందరూ దయించి రావాలి, వచ్చి. ఒకవైపు బ్యాంకులు, గవర్నమెంట్ ఎంటర్ప్రీనర్స్కి ఎన్నో స్కీమ్స్ ఇస్తున్నాయి, బట్ నో బడీ అవేర్ ఆఫ్ ఇట్. బ్యాంక్ మేనేజర్ ఏమనుకుంటాడంటే క్యాలెండర్ పెట్టుకుంటాడు, ఎప్పుడు ఫస్ట్ వస్తుందా, నా శాలరీ ఎప్పుడు వస్తుందా అని చూస్తాడు. హీ ఈజ్ లీస్ట్ బాదర్ ఆఫ్ ది నేషన్, ఈజ్ లీస్ట్ బాదర్ ఆఫ్ ది ప్రొడక్టివిటీ ఆఫ్ ది కంట్రీ. సో ఇలాంటి మనస్తత్వం ఉన్నటువంటి బ్యాంకర్స్ని ఫస్ట్ వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి. ఒక ఎంటర్ప్రీనర్ అంటే ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది అవర్ ప్రోగ్రెస్. నేను చైనా చాలాసార్లు వెళ్ళేవాడిని. చైనాలో గంట కొట్టుకుంటూ వస్తుంది, మీకు ఎవరికైనా లోన్ కావాలా అని ఒక వ్యాన్ వస్తుంది. నేను అడిగాను, నాకు లోకల్ లాంగ్వేజ్ రాదు, ఏంటి అంటే మీకు లోన్ కావాలని అడుగుతున్నారు. అంత విచ్చలవిడిగా అక్కడ ఎంకరేజ్మెంట్ ఉంది. ఇక్కడ మనకు లోన్ రావాలంటే ఒక పెద్ద ప్రాసెస్, పెద్ద అతి కష్టమైన. అంటే యాజ్ ఏ జర్నలిస్ట్ నేను అనుకోవడదేమో కానీ, బట్ ఈ దేశ ఏమంటారు పౌరులుగా అనే హక్కు అయితే ఉంది ఖచ్చితంగా. ఒకవైపు ఏమో మేనేజర్ కి కమిషన్ ఇచ్చుకోవాలి, వాడు తీసుకొచ్చే మీడియేటర్ గా ఉండడు, వాడి కమిషన్ ఇచ్చుకోవాలి. టైమ్ ఇస్ మనీ కదా. ఇప్పుడు టైమ్ ఇస్ మనీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్రాడ్ లో మేము చేసాం కదా, 100 కంట్రీ వాళ్ళతో ఐఎమ్ ఇంటరాక్టెడ్. విత్ ఇన్ 1 month లో దే గివ్ ఎవ్రీథింగ్, పర్మిషన్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్. ఒక ఇండస్ట్రీ మీరు 1,00,000 కోట్లు 50,000 కోట్లు పెడదామని మీరు వచ్చారనుకోండి, మీరు 100 మంది చుట్టూ తిరగక్కర్ల, ఒక్క పర్సన్ ఉంటాడు. ఆ ఒక్క పర్సన్తో మీరు ఫోకల్ పాయింట్కి మీ డాక్యుమెంట్స్ ఇస్తే అతనే మొత్తం అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుని మీకు అది అప్రూవ్ చేస్తారు. మన దగ్గర కూడా సింగిల్ విండో స్కీమ్ అని పెట్టారు. మన తెలంగాణ గవర్నమెంట్ ఇస్ వెరీ ప్రో. ఈజ్ ఇట్ వర్కింగ్ ప్రాపర్లీ సార్? People should take advantage of it. Let us say there is a scheme, there is a person, there is a provision, there is infrastructure. Entrepreneurs must and approach. దాని తర్వాత దేర్ ఆర్ నంబర్ ఆఫ్ నోడల్ ఆఫీసర్ ఉంటాడు, వేరియస్ ఛానల్స్ ఉన్నాయి, కానీ చాలామందికి తెలియదు. అది మధ్యలో మీడియేటర్స్ ఉంటారు, వాళ్ళు వానికి ఇవ్వాలండి, అదండి, ఇదండి అని చెప్పి డిస్కరేజ్ చేసేవాళ్ళు ఎక్కువ, డబ్బు లాగే వాళ్ళు ఎక్కువ. అందుకని మేము ప్రతిసారి అంటాం, ఎంటర్ప్రీనర్ షుడ్ డైరెక్ట్ అప్రోచ్ ఆఫీసర్. మన బ్యాంకర్ని కూడా ఒకవేళ బ్యాంకర్ ఇవ్వకపోతే బ్యాంకర్ హయ్యర్ ఆఫీసర్ చెప్పాలి. ప్రతి బ్యాంకుకి ఒక నోడల్ ఆఫీసర్ ఉంటాడు. వీ షుడ్ గ్రెవెన్సెస్ సబ్మిట్ చేయొచ్చు. దాంతోపాటు ఇప్పుడున్నటువంటి బీజేపీ గవర్నమెంట్, ముఖ్యంగా నిర్మలా సీతారామన్ గారు, ఆమె ఎంటర్ప్రీనియర్. మా ఎంబడి తిరిగేది ఆ రోజుల్లో, ఏది లోన్ కోసం తిరిగేది. ఆ రోజుల్లో SFC ఒకటే ఉండేది మోస్ట్లీ. అంటే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లోన్ ఇవ్వాలి అని అంటే ఫస్ట్ వాళ్ళు EDP ప్రోగ్రామ్ అటెండ్ చేయాల్సి వస్తుండే. అంటే ఎంటర్ప్రీనియర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అంటే బేసిక్ ఇండస్ట్రీ హౌ టు స్టార్ట్ అనేది. దాని తర్వాత SFC వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అయ్యేవాళ్ళు. సో నిర్మలా సీతారామన్ గారు చాలా ప్రయత్నం చేసేవారు ఆ రోజుల్లో. ఆమె షీఈ్ ఆల్సో హెయిల్స్ ఫ్రమ్ గుడ్ ఫ్యామిలీ.
తనకు ఎంటర్ప్రీనియర్ కావాలని ఉండే. సో ఇప్పుడు ఆమెకు ఆపర్చునిటీ వచ్చింది. ఎంటర్ప్రీనియర్స్ యొక్క కష్టాలు, స్టార్టప్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఆమెకు తెలుసు కాబట్టి ఇప్పుడు అందరు బ్యాంకర్స్ని స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్ట్ చేస్తుంది, మీరు లోన్ ఇవ్వాల్సిందే, అన్ని ఫార్మాలిటీ చూసుకొని ఇవ్వాల్సిందే. ఒకటేమో 10 లక్షల దాకా ఉన్నటువంటి ముద్రా లోను ఎందుకు ఇవ్వట్లేదు, ఎవ్రీ రివ్యూ అవుతుంది, వై యు ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ద బ్యాంకర్స్కి. సచ్ ఏ హ్యూజ్ సబ్జెక్ట్ సార్. ఎందుకంటే ఎలాంటి వాళ్ళకి అసలు ముద్రా లోన్స్ ఇస్తారు, ఎవరు ఎలిజిబుల్, దానికి ఎవరు ఎలిజిబుల్ కాదనేది సచ్ ఏ బ్యాడ్ సబ్జెక్ట్. కూరగాయలు అమ్మే మల్లమ్మ దగ్గర నుంచి మీరు మీ కంపెనీస్ ఇష్యూస్లో కరోనాకు ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? నేను మోస్ట్లీ అంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత పవర్ కంపెనీలో డైరెక్టర్ని, సిమెంట్ కంపెనీలో డైరెక్టర్ని, ఇప్పుడున్నటువంటి నా మైనింగ్ కంపెనీ కూడా లీజ్కి ఇచ్చాను. ఎందుకంటే ఐఎమ్ డూయింగ్ నౌ స్మార్ట్ వర్క్, ఈ హార్డ్ వర్క్ మానేశాను. రెండవది నా ఉద్దేశం, నేను ఓన్ కంపెనీ స్టార్ట్ చేయాలి, రన్ చేయాలన్న కన్నా మోర్ ఎంటర్ప్రీనర్స్ ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశం నాది. కాబట్టి నా ఫ్యాక్టరీ ఈజ్ డూయింగ్ వెల్, ఐఎమ్ వెరీ వెల్. కాకపోతే ఒక జ్ఞానోదయమైంది ఇటువంటి సిచ్యువేషన్ వల్ల ప్రతి ఒక్కరికి. అంటే సిలిండర్ అయిపోయినప్పుడే గ్యాస్ విలువ తెలుస్తుంది, అవును, పెట్రోల్ అయినప్పుడే పెట్రోల్ అయిపోతే కార్లు పెట్రోల్ విలువ తెలుస్తుంది. కాబట్టి ఒక ట్రబుల్ వచ్చడం వల్ల అవేర్నెస్ వచ్చింది. సో ఐ ఆల్వేస్ థ్యాంక్స్ టు సిట్ దిస్ సిచ్యువేషన్. అంటే రావద్దు అనుకోండి, వచ్చినందుకు రెడీగా గుప్తా గారు చెప్పినట్టు దాంతో అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ నేను మట్టుకు ఒక విషయంలో ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఆ భగవంతునికి నేచర్గా ఇచ్చినటువంటి కోవిడ్ ఇచ్చినందుకు చైనా ప్రోడక్ట్స్ బంద్ అయిపోయి ఇండియాలో చైనీస్ మార్కెట్కి కాంపిటీషన్ స్టార్ట్ అయింది, మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్. ఇట్ ఈస్ వెరీ గుడ్ బిగినింగ్. ఈరోజు ప్రపంచమంతా చైనాని అంటుంది, విసుక్కుంటుంది. సో దెర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేట్. మొన్న నేను నా ల్యాప్టాప్ రిపేరింగ్ కోసం పోతే హైదరాబాద్లో బిగ్గెస్ట్ మార్కెట్ సికింద్రాబాద్లో సిటీసీ మార్కెట్ అంటారు. సిటీసీ మార్కెట్లో రేట్లన్నీ పెంచేశారు. మా మార్వాడీస్ అంతా నా ఫ్రెండ్స్, క్లాస్మేట్స్. అరే క్యా భాయ్ కైకు బడా దియే రేట్ అంటే చైనాకా మాల్ బంద్ హో గయా అన్నారు. అంటే ఒకవైపు ఏమో చైనా నుంచి రావాల్సిన ప్రొడక్షన్ తగ్గిపోయింది, ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. సో నౌ దెర్ ఇస్ ఎ వెరీ గుడ్ గ్యాప్ ఫర్ ది మ్యానుఫ్యాక్చరింగ్. అదే మనం ఇప్పుడు స్టార్టప్స్ అంటున్నాం, స్టాండప్స్ అంటున్నాం. నిజంగా ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి అనుకునే వ్యక్తికి సపోర్ట్ సిస్టమ్ ఉందా మన ఇండియాలో? మీ పాయింట్లో చెప్పండి, మీ తర్వాత శ్రీనివాస్ గారు చెప్తారు. సపోర్ట్ సిస్టమ్ అంటే ఉన్న రిసోర్స్ని మనం ఎలా యూజ్ చేసుకుంటాము అనే దాన్ని మన మీద డిపెండ్ అయి ఉంటుంది అండి. సిస్టమ్ అనేది అందరికీ ఒకటే, అవైలబిలిటీ అనేది, దాన్ని యూ హ్యావ్ టు ఎక్స్ట్రాక్ట్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఇప్పుడు గవర్నమెంట్ ఎన్నో స్కీమ్స్ ఎవరు చెప్తున్నారు చెప్పండి? ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ అంటున్నారు, గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయి, సామాన్యుడికి ఏమి పెడుతున్నాయి చెప్పండి? ఎవరికైనా తెలుసా అసలు ఏం స్కీమ్స్ ఉన్నాయో? సో ఎక్కడుంది మరి, ఎవరిది తప్పి ఇందులో ఎవరి లోపం ఉందంటారు? అంటే మనం బ్యూరోక్రసీ, రెడ్ టైపిజం, ఇండియా 70 years ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనము ఐటీలో ఎదిగినాం, కానీ మిగతా అన్నింటిలో కూడా మనం 1930s ఉన్నాం. కాబట్టి ప్రాబ్లమ్ ఈజ్ మన యాటిట్యూడ్లోనే ఉంది. ఎందుకంటే ఎన్ఆర్ఐస్ అబ్రాడ్లో పనిచేసే వాళ్ళు ఇక్కడ వచ్చి పనిచేయరు. ఇక్కడ ఏంటంటే ఒకటే చెప్తాను అనుకోది, ఒక డిస్ట్రిక్ట్ హెడ్ కావాలంటే ఇండియాలో బెస్ట్ ఐఏఎస్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అంటున్నారు. మరి ఐఏఎస్ ఆఫీసర్ బాస్కి ఏ విధమైన అర్హతలు అక్కర్లేదా? డెసిషన్ మేకర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వమన్ గంటే తీసుకోండి. వమన్ గంటలో మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ ఈజ్ ఎ డాక్టరేట్ ఫ్రమ్ సుల్తాన్ కబూస్ యూనివర్సిటీ. మీరు అక్కడ కన్సల్టెన్సీ పెట్టాలంటే కంపల్సరీ యూ మస్ట్ బి అన్ ఇంజనీర్, అదర్వైజ్ యూ విల్ నాట్ గెట్ ద లైసెన్స్. సో ఎవరికి పడితే వాళ్ళకి, ఇప్పుడు సుల్తాన్ గారు హిమ్సెల్ఫ్ ఈజ్ మెకానికల్ ఇంజనీర్, పూణేలో చదివారు, శంకర్ దయాళ్ శర్మ గారు శిష్యుడు అనమాట. అలాంటి ఇప్పుడు మన రాజకీయ నాయకులు కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెట్టాలి, మరి పెడితే కదా. ఇప్పుడు నేను అనేది ఒక 504 ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే ఒక బ్యూరోక్రాట్స్ ని కూడా కంట్రోల్ చేయగలుగుతున్నారు, వాళ్ళని ఆడించగలుగుతున్నారు. ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ ఉంది, ఎన్నాళ్ళైంది దాన్ని అప్గ్రేడ్ చేసి. ఇప్పుడు పేజర్ నుంచి మనము ఇక్కడికి వచ్చినాము, జూమ్లోకి వచ్చాము, మాట్లాడుకుంటున్నాము. ఆ కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు పరిస్థితులు ఏంటి, ఇప్పుడు పరిస్థితులు ఏంటి, ఇప్పుడు ఈ మనల్ని శాసించేవాళ్ళు, పాలించేవాళ్ళు అర్హతలు ఏంటి వాళ్ళకి. ఇప్పుడు మీరే చెప్పండి, ఇప్పుడు ఒక ఇన్డెప్త్ నాలెడ్జ్ లేకుండా మీరే ఒక మీడియా కంపెనీ పెడితే సక్సెస్ అవుతారు? అవ్వరు కదా. రూట్ లెవెల్ నుంచి మీరు వచ్చి ఒక 20 years 15 years అందులో ఉన్న నష్టాలు కష్టాలు తెలుసుకుంటే మీరు ఒక మీడియా ఛానల్ పెట్టి రేపు అంజనీ ప్రొడక్షన్స్ లిమిటెడ్ అని మీరు పెట్టుకుంటారు. బట్
ఏమీ లేకుండా వచ్చి నేను పలానా పప్పుని పలానా ఉప్పుని నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను మినిస్టర్ని అని తీసుకునే డెసిషన్స్కి ఎంతమంది బలైపోయారు ప్రపంచంలో. అవును. ఎన్ని వేల, ఇప్పుడు నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. 70,000 కోట్ల ప్రాజెక్ట్ నేను తీసుకొని పోయి చంద్రబాబు నాయుడు గారి చుట్టూ 1 year తిరిగిన. ఇవాంకా ట్రంప్ గారి ప్రాజెక్ట్, బాబు ఇది చెయ్యి, వరల్డ్స్ ఫస్ట్ ప్రిసిషన్ మెడిసిన్, మొత్తం ఆంధ్ర అంతా డెవలప్ అవుతుంది, అమరావతిలో మొత్తం అన్ని పెట్టుబడులు వస్తాయి వెల్లువలాగా, నువ్వు టీవీలో చూపించుకుంటే కాదు ఆడ ప్రాక్టికల్గా చేయాలని చెప్పి నేను ఇన్వెస్టర్లు కువైట్ మినిస్టర్ని తీసుకొని వచ్చిన, వాళ్ళ రిప్రజెంటేటివ్ని జర్మనీ నుంచి తీసుకొచ్చిన, ఒమాన్ నుంచి తీసుకొచ్చిన, దుబాయ్ తీసుకొస్తే ఇది ఎంత కమిషన్స్ ఇస్తావు? లీగల్ మనీ అండి. ఇప్పుడు వాళ్ళు నాకు ముందే చెప్పారు, నాయన మేము ఇందులో కరప్షన్లు ఇయ్యలేము, లీగల్గా ఏం కావాలో చెప్పు, నాకు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇయ్యి, ప్రాజెక్ట్ రిపోర్ట్ బట్టి మీకు చేస్తాము. ఇంకోటి కూడా నేను వాళ్ళతో 3 points వాళ్ళని అడిగాను. సార్, గవర్నమెంట్లో టాప్ మోస్ట్ కంపెనీలు వాళ్ళు జస్ట్ లంచం ఇవ్వనందుకు గాను మన గవర్నమెంట్లో, అంటే ఇప్పుడని కాదు, ఇన్ జనరల్గా జరిగేవి, మాకు ఇంత కమిషన్స్ ఇవ్వట్లేదు కాబట్టి పెద్ద పెద్ద కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయాయండి ఇక్కడ పెట్టడానికి లేక. మీకు ఇంకా జోక్ అర్థం కాలేదు, నేను ఇంకా ఫినిష్ చేయలేదు. ఆ 70,000 కోట్లు ప్రపోజల్ ఎక్కడి నుంచి వచ్చింది? ద టాప్ సైంటిస్ట్ ఇన్ ద వరల్డ్, వాళ్ళు చైనా జపాన్కి వెళ్ళిపోవాలనుకుంటే వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు నేను ఒమాన్లో ఉన్నప్పుడు. నేనేంటి తెలుగు రాష్ట్రాలకు బెనిఫిట్ అవ్వాలని చెప్పి ఈ 2 రాష్ట్రాల చుట్టూ తిరిగామన్నమాట 2017లో. నేను అన్న, నాకేం వద్దు బాబు, ఆ ఇవాంకా ట్రంప్ టీం ఎవరుందో వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వండి, ఒక అరగంట టైం ఇవ్వండి, వాళ్ళ ప్రాజెక్ట్ ప్రపోజల్ ఏంటి, అందరికీ ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. అది ఇక్కడికి వచ్చిందంటే మనకి పెర్ క్యాపిటా ఇన్కమ్ పెరుగుతుంది, ఎకనామిక్ గ్రోత్ పెరుగుతుంది. కాబట్టి నాకు ఈ స్టేట్ ఎదగాలని కాబట్టి నేను చెప్పి డైరెక్ట్గా ముఖ్యమంత్రికి నేను ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు VVIP ఛాంబర్లో కువైట్ నుంచి NRIs వెళ్ళి తీసుకెళ్తే నేను ఆయనకి చెప్పాను, గిరిజా వ్యాస ఎవరో ఉన్నారు ఆయనకి కనెక్ట్ చేశారు, నేను మళ్ళీ వెళ్ళి ఆయనకి కూడా ఇచ్చాను. నారాయణ గారి దగ్గర నుంచి CRDAలో టాప్ టు బోర్డం మొత్తం 1 year అంతా తిరుగుతాను, 10 లక్షలు ఖర్చు పెట్టుకొని. ఇక్కడ చివరికి కొసమారిపి ఏంటంటే కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్ దొరకల ఆ సైంటిస్టులకి. సో నైస్. ఎందుకంటే మేము కరప్షన్ ఇచ్చుకోలేము, చేయలేము. పాలసీ అది 100% ఎథికల్గా. ఇప్పుడు మనము సుల్తాన్ గారికి ప్రాజెక్ట్స్ అన్నిటికీ హెడ్గా పెట్టుకున్నారంటే హై లెవెల్ ఆఫ్ హానెస్ట్. సామాన్య ప్రజలకు ఏం తెలుస్తుంది చెప్పండి? సిస్టమ్ ఎలా నడుస్తుంది, అసలు గవర్నమెంట్ ఎలా నడుస్తుంది, అసలు ఏం చేస్తే మనం ఇలాంటి పరిస్థితుల్లో అసలు దేశాన్ని ఎలా ముందు తీసుకెళ్తాం? ఎవరైనా సరే దీనికి ఎలా ముందు తీసుకెళ్తామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విదేశాలకి మనకి తేడా ఏంటంటేనండి, విదేశాల్లో టాలెంట్ని గుర్తిస్తారు, ప్రోత్సహిస్తారు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా 26 years ఏజ్లో సుల్తాన్ గారి ప్రాజెక్టులు అన్నిటికీ నన్ను హెడ్గా పెట్టారు. నేను 2003లో వెళ్ళకముందు ఆయనే చేసుకున్నాడు ఆ ప్రాజెక్టులని. మీరు నేను ఎలా మాట్లాడుకుంటున్నాం కూర్చొని. అక్కడ ఏంటి, నేను ముస్లింని కాదు, నేనేమో నాకు 60 ఏళ్ళు ముసలోళ్ళు రాలా, జుట్టే ఊడిపోలే. మామూలుగా అయితే 60 year+ వాళ్ళకి మాత్రం మీరు కావాలంటే ఎక్కడైనా రీసెర్చ్ చేసుకోండి. మిడిల్ ఈస్ట్ కంట్రీలో 60+, US, UK, మిడిల్ ఈస్ట్ కంట్రీ నేషనల్స్ మాత్రమే డీల్ చేసిన పొజిషన్ని ఫస్ట్ టైం ఇండియన్కి ఇవ్వడం అనేది నాతోనే స్టార్ట్ అయింది. 17 years నేను కంటిన్యూస్గా ఉన్నాను, నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ అని చెప్పి గుర్తించి వాళ్ళు ఇవ్వడం జరిగింది. నేను మిమ్మల్ని స్ట్రైట్గా అడుగుతున్నా, ఇలాంటి సిచ్యుయేషన్ ఇండియాలో ఎక్కడైనా పొరపాటునైనా కల్లో అయినా జరుగుద్దా? ఇక్కడ మనల్ని తొక్కడం ఒకళ్ళ మీద. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విన్ సిచ్యుయేషన్ ఉండాలి. ఇప్పుడు ఒక ఒమాన్ ఉంది, ఒక జపాన్ ఉంది, అది ఒక టీం వర్క్తో, ఒక టీమ్ స్పిరిట్తో ఒకరికొకరు హెల్ప్ చేసుకుని సపోర్ట్ చేస్తుంది. గవర్నమెంట్ ఎంటర్ప్రెన్యూర్ సపోర్ట్ చేస్తుంది, గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఇద్దరు అవసరం ఇద్దరికి ఉంది. ఏ గన్ను కావాలంటే ఏం చెప్తాం? ఇప్పుడు నాకు స్టీరింగ్ ఉంది, టైర్ లేకుండా నువ్వు నడిపే అన్నట్టు ఉంటుంది కార్ ఇక్కడ ఇండియాలో. ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్కి గవర్నమెంట్ అవసరం ఉంది, గవర్నమెంట్కి ఎంటర్ప్రెన్యూర్ అవసరం ఉంది. ఇద్దరు మొగుడు పిల్లలు కలిసి చేసినట్టు 2 ఇండస్ట్రీ, గవర్నమెంట్ అనేది 2 సింక్ అయి ముందుకెళ్ళాలి. అప్పుడు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మన ఎకనామిక్ గ్రోత్ కూడా మనం నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ టాలెంట్ని ఎంకరేజ్ చేయరు, అమ్మ బెట్టతో అడుగు తినేవాళ్ళు చేసేవాడిని చెప్పనీరు, వెళ్ళేవాడిని మాట్లాడినీరు. ఏమైనా చెప్తే సెల్ఫ్ కొట్టేసుకున్నాడు, ఏంది సెల్ఫ్ కొట్టుకునేది? పోనీ చెప్తే ఇప్పుడు ఎదుటోడు చెప్పేది వింటే వాడి క్యాపబిలిటీ ఏంటి అనేది అర్థమవుతుంది. బ్రాండింగ్కి, సెల్ఫ్ డబ్బాకి వీళ్ళకి తెలియదు. పోనీ చెప్పలేదంటే ఒళ్ళంతా పొగరు, నోరెప్పుడు అరే మాట్లాడితే ఎట్లా అంటావు, మాట్లాడకపోతే ఎట్లా అంటావు. ఇక్కడ ఆఖరికి ఒక డ్రైవర్ గడు కూడా వచ్చి ఆ ప్రొఫెసర్కి ఏం తెలియదు, అరే నువ్వు డ్రైవర్ పోయి నువ్వు డాక్టరేట్ల మీద నువ్వు కామెంట్ ఇస్తే. ఇక్కడ ఇదే ప్రాబ్లం ఇండియాలో. ప్రతి ఒక్కళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చేస్తారు. ఇంకా హార్వర్డ్ యూనివర్సిటీలు ఎందుకు, ఒమాన్ రాజులు ఎందుకు, లేకపోతే ట్రంప్లు ఎందుకు,
అందరూ ఒక అరగంట మాట్లాడి వేస్ట్ గాడే, అరే ఏం చూసి చెప్పినావు నువ్వు వేస్ట్ గాడే, నువ్వు బెస్టా? ఇప్పుడు నేను ఒకటే చెప్తాను మేడం, నాకు ఎవడైనా నా గురించి మాట్లాడాలంటే నాతో ఈక్వలెంట్ అయినా ఉండాలి, నాకన్నా పై ఎవడైనా అయి ఉండాలి, అప్పుడే నేను వింటాను. నేను 100 మంది డాక్టరేట్తో పని చేసిన. సో డాక్టరేట్ అంటే ఏదో నాకన్నా ఎక్కువ క్వాలిఫైడ్ ఇంట, ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఇంట. ఇప్పుడు తెలిసి తెలియకుండా ఇట్లా అవతల వాళ్ళ మీద జంప్ అయిపోవడము, మినిమం పేషెన్స్ లేకపోవడము, రాత్రి అంబానీలు అయిపోవాలి, ఏదైనా తక్కువనే అలాగా ఏదో నిజం చెప్పేవాడికి ఇక్కడ వాల్యూ లేదు. మా ఫాదర్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, హానెస్టీ ఈజ్ ఇన్ఎఫిషియన్సీ, సిన్సియారిటీ ఈజ్ డెఫిషియన్సీ. నాకు చిన్నప్పటి నుంచి నేర్పించారు అనమాట. బట్ నువ్వు మాత్రం హానెస్టీ సిన్సియర్గా ఉంటున్నాయన అలాంటి వస్తూనే ఉంటాయి. నేను 17 years బ్యాక్ నేను ఇండియా వదిలిపోవడానికి కూడా రీజన్ ఒకటే, మీలాంటి వాళ్ళు ఎవరో నాకు సజెషన్ ఇచ్చారనమాట. నేను యాక్చువల్గా ఏపీ స్టేట్ హైవే ప్రాజెక్ట్ అని మురహర్ రెడ్డి గారు చీఫ్ ఇంజనీర్, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఆ 2000 crores అప్పట్లోనే నేను హెడ్ టీమ్ లీడర్ స్మెక్ ఇంటర్నేషనల్ నుంచి. ఒకరోజు మీటింగ్లో నన్ను ఏం చేస్తావు ఇండియాలో కూర్చొని అంటే, ఐ వాంట్ టు యూజ్ మై నాలెడ్జ్ టు ఇండియా అంటే, భలే ఉన్నావు జోకులేకు, ముందే ఇండియా నుంచి బయటకు వెళ్తే నువ్వు చెప్పేది వింటాడు ఎవరైనా, ఇక్కడ నువ్వేం చెప్పినా చూద్దాం. అందుకనే నేను సరే చూద్దాం. ఇప్పుడు నిజం మీరు గూగుల్లో చూడండి, కొన్ని కోట్ల మంది వాచ్ చేసి ఉంటారు ఇంటర్వ్యూస్, మోర్ దెన్ 100 to 200 countries. నేను ఎన్ఆర్ఐ అయ్యాకే నాకు ఇంటర్వ్యూలు వచ్చినాయి. ట్రూ. అక్కడికి వెళ్ళినాక దుబాయ్ నుంచి, బహ్రెయిన్ నుంచి, ఖతార్ నుంచి, అమెరికా నుంచి లైవ్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇక్కడ నేను ఇండియన్గా ఉండి చేయలేంది, నాన్ రెసిడెంట్ ఇండియన్గా ఉండి అన్నీ చేయగలిగాను. అంటే ఈ యాటిట్యూడ్ అనేది మనం మార్చుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒమన్ సుల్తాన్ ఉన్నారు అనుకోండి, వాళ్ళ టాలెంట్ని పట్టుకుంటాడు. ఎవ్రీ ఇయర్ ఒక 500-1000 మందిని పంపిస్తాడు ఎంబీఏలకి, ఎంటెక్లకి, ఎక్స్పోజర్ తెచ్చుకోండి ప్రపంచం అంతా టాప్ యూనివర్సిటీస్. వాళ్ళని ఆ హ్యూమన్ రిసోర్స్ని డెవలప్ చేసి మళ్ళీ వాళ్ళని తీసుకొని వచ్చి సీఈఓల కింద పెట్టుకుంటాడు గవర్నమెంట్ డిపార్ట్మెంట్. ఆ సిస్టమ్ చూపియండి. ఇప్పుడు పోనీ నువ్వు అట్లా చేయట్లేదు, ఏదో ఇవాంకా ట్రంప్ని తీసుకొస్తానని ఇసినాము, కనీసము ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏం మోటివేషన్ లెవెల్ ఉంటుంది చెప్పండి. మీ గురించి మీరేమంటారు సార్? మీరు అన్నారు క్వాలిఫికేషన్ అనేది, ఎంటర్ప్రీనియర్కి క్వాలిఫికేషన్ అక్కర్లేదు. ఒక కూరగాయలు అమ్మే మల్లమ్మ ఇస్ వెరీ గుడ్ ఎంటర్ప్రీనియర్. అంటే మార్నింగ్ ఫస్ట్ అవర్స్లో తాజాగా ఉన్న కూరగాయలని చూసుకొని రేట్ పెంచి అమ్ముతుంది. 10-11 గంటల తర్వాత ఎండ వచ్చేసి డౌన్ అయిన తర్వాత కుప్పలు పెట్టి అమ్మేస్తుంది. అలాగే మళ్ళీ ఇంకొక మంచి మీలాంటి కార్లో నుంచి దిగినటువంటి కస్టమర్ వస్తే మళ్ళీ హై ప్రైస్ చెప్తుంది. అకార్డింగ్ టు సిచ్యువేషన్ షీ యాక్ట్స్. సో దీనికి ఎంబీఏ చదవాలి, ఇంజనీరింగ్ చదవాలని లేదు. ఎంటర్ప్రీనర్షిప్కి బై ప్రాక్టికల్, బై సిచ్యువేషన్ దట్ కెన్ బి హ్యాపెన్. అలాగే మీరు పొలిటీషియన్ అన్నారు, పొలిటీషియన్కి ఏమైనా క్వాలిఫికేషన్స్ లేవు కదా అని. దెర్ ఇస్ నో నీడ్ అట్ ఆల్. మీరు తీసుకోండి, హైదరాబాద్లో బెస్ట్ లీడర్స్ని పి జనార్దన్ రెడ్డి గారిని తీసుకోండి. పి జనార్దన్ రెడ్డి గారు ఒక ఎలక్ట్రీషియన్, మా ఇంట్లో ఎలక్ట్రికల్ పనిచేసేవాడు. ఆయన చనిపోతే దేశంలో ఎవరికి రానటువంటి ప్రజాదరణ వచ్చింది. అంటే ఒక పొలిటీషియన్కి సేవాభావం ఉండాలి, పని చేయించుకునే సత్తా ఉండాలి. బద్దం బాలరెడ్డి గారు ఉండేవారు, ఈ వాజ్ అ కాంట్రాక్టర్. ఆయనకు పనులు ఎలా చేయించాలో తెలుసు, బికాజ్ ఈ వాజ్ అ కాంట్రాక్టర్. హీ నో హౌ టు గెట్ ద థింగ్స్ డన్. ఆయన 3 టైంలో దేశంలో ఎక్కడ లేనటువంటి డెవలప్మెంట్ చేయించారు. ఈ వాజ్ ఆల్సో నాట్ గ్రాడ్యుయేట్. అంటే పొలిటీషియన్కి దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎనీ క్వాలిఫికేషన్. అలాగే టీఎన్జే గారు, he was awarded as one of the best chief ministers. He was also not qualified. Qualification never counts. Intention should be good. అంబానీ సున్నారండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాను నేను. తాగే నీళ్ళు గుళ్ళే వాళ్ళ ఊళ్ళో, కచ్లో, గుజరాత్లో. అక్కడి నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఏం చదువుకోరు. గుప్తా గారు అన్నట్టు ఎక్స్పర్ట్స్ని తీసుకుంటారు, సిమెంట్ ఎక్స్పర్ట్స్ని, స్టీల్ ఎక్స్పర్ట్స్ని, ప్లాస్టిక్ ఎక్స్పర్ట్స్ని. వాళ్ళ ఎక్స్పర్టీస్ తోటి ఒక టీం తయారు చేసి ఒక డిసిషన్ మేకింగ్ చేసుకొని ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు. మీరు తీసుకోండి, టాటాస్ని తీసుకోండి. టాటాస్ ఆర్ ఓన్లీ ఫ్రమ్ స్టీల్ ఫ్యామిలీ. జంషెడ్ టాటా నుంచి రతన్ టాటా దాకా ఓన్లీ స్టీల్. కానీ ఈరోజు ఉప్పు, పప్పు ప్రతి దాంట్లోకి వచ్చారు. అంటే డైవర్సిఫికేషన్. అలాగే అంబానీస్ని తీసుకోండి, వాళ్ళు ఓన్లీ విమల్ అని టెక్స్టైల్లో ఉండేవాళ్ళు ఒక జనరేషన్. దాని తర్వాత ఇప్పుడు టెలికాంలో ప్రతి ఫీల్డ్లోకి వచ్చారు. దెర్ షుడ్ బి ఇంటెన్షన్, దెర్ షుడ్ బి ఎ కాన్ఫిడెన్స్ ఎంటర్ప్రీనియర్కి, క్వాలిఫికేషన్ కాదు. అలాగే మీరన్నా గవర్నమెంట్ స్కీమ్స్
స్కీమ్స్ చాలా ఉన్నాయి, వై పీపుల్ ఆర్ నాట్ టేకింగ్. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు డ్వాక్రా బజార్ పెట్టాడు, చాలా సక్సెస్ఫుల్గా జరిగాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని పెట్టాడు. ప్రతి ఊర్లో ప్రతి మహిళ పొదుపు పథకం పెట్టింది. అంటే ఒక కుగ్రామం నుంచి ఎంటర్ప్రీనర్షిప్ని డెవలప్ చేశారు. దాని తర్వాత ఓకే పర్సంటేజ్ వైజ్ చేశారు, ఎంతో కొంత అది చేశారు, కొంతమంది దాని లాభం పొందారు. అంటే ఔత్సాహికం అండి, అంటే ఈ షుడ్ కమ్ ఫార్వర్డ్. ఇంట్లో కూర్చొని నేను ఫ్యాక్టరీ పెడతానంటే కాదు, ఫ్యాక్టరీ ప్రొసీజర్ ఏంది, పక్కవాడు పెడితే మేము ఎందుకు పెట్టుకోము. ఇంకోటి మన తెలుగు వాళ్ళలో చాలా ఏముందంటే ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ అన్ని మార్వాడిచ్చి పెడతారు, డబ్బున్న వాళ్ళే పెడతారు అనేది వాళ్ళ మైండ్లో మైండ్ సెట్ ఉంది. ఐ కెన్ డూ, ఐ విల్ డూ అన్న ఒక కాన్సెప్ట్ తోటి ఎంటర్ప్రీనర్స్ రావాలి. కుంటివాడు పరిగెడుతున్నాడు, మనం ఎందుకు నడవలేము. ఎక్కడి నుంచో వచ్చిన వెధవ హైదరాబాద్లో వచ్చి పనిచేస్తున్నాడు, మనం లోకల్ వాళ్ళం ఎందుకు చేయలేమన్న ఒక విల్, ఒక మైండ్ సెట్ క్రియేట్ అయినప్పుడు నిజంగా ఇది అవుతుంది. అలాగే దట్స్ నైస్ సార్. కమింగ్ ఎంటర్ప్రెన్యూర్స్కి మీరు ఏం చెప్తారంటే ఏం చెప్తారు? ఎవరైతే ప్రతి స్కీమ్ని యూటిలైజ్ చేయాలి, ఎవరు కూడా ఖాళీగా ఉండొద్దు. నేను జీవితంలో ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు, నా కాళ్ళ మీద నిలబడాలి అనే ఒక తపనతో, ఒక ఉద్దేశంతో, ఒక లక్ష్యంతో మనం రావాలి. ప్రతిరోజు ఈవినింగ్ నేను పొద్దున్నే చేంజ్ చేశాను అని మనకు మనమే సెల్ఫ్ ఆడిటింగ్ చేసుకోవాలి. ఆల్ ది సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్ వాళ్ళు ఈవినింగ్ సెల్ఫ్ ఆడిటింగ్ చేస్తారు. నేను పొద్దున్నే చేంజ్ చేశాను, యూస్ఫుల్ లైఫ్ అయింది, యూస్లెస్ టైం అయింది, వాట్ ఐ హ్యావ్ డన్, వాట్ యూ అచీవ్. ప్రతిరోజు మార్నింగ్ ఇంట్లో నుంచి బయలుదేరే ముందు నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎందుకు వెళ్తున్నాను, ఏమొస్తుంది, వేర్ ఐఎమ్ గోయింగ్, వాట్ ఐఎమ్ గోయింగ్, వాట్ ఐఎమ్ గెయినింగ్. సో ఈ రకంగా మనం ప్లానింగ్ కనుక చేసుకోగలిగితే ప్రతి ఒక్క ఎంటర్ప్రీనియర్ విల్ బికమ్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనియర్. సూపర్ సార్, రియలీ నాకు అనిపిస్తుంది ఈ సిరీస్ ఎంత తొందరగా వెళితే తొందరగా స్టార్ట్ చేస్తాను సార్. మీ అందరిని ఇండివిజువల్గా పిలుస్తాను, మీ స్టార్టింగ్ నుంచి యాజ్ ఆన్ టుడే వరకు మొత్తం తీసుకుందాం. ఛానల్ కనుక ఎంటర్ప్రీనర్షిప్ మీద కనుక తెస్తే ఇండియా విల్ బీట్ చైనా అలాట్. I'll do that, sir. నేను చైనా వాళ్ళతో కంపేర్ చేస్తే మన ఇండియన్స్ ఆర్ ఫార్ బెటర్. నేను చైనాకి రాత్రి నైట్ 12 o'clockకి రీచ్ అవుతే 4 వరకు నాకు చెకింగ్ ఇవ్వలేదు ఇక్కడ హోటల్లో. లాంగ్వేజ్ ప్రాబ్లం, పర్ఫార్మెన్స్ ప్రాబ్లం. మన దగ్గర చూడండి, నాంపల్లిలో ఒక దిగిన 2వ నిమిషంలో గదిలోకి తాళం చేయి ఇచ్చేస్తాడు. అంటే హాస్పిటాలిటీ ఇండస్ట్రీ విషయం. డెఫినెట్గా సార్, వ్యూవర్స్ కూడా నేను అదే చెప్తున్నాను. కమింగ్ అతి తొందరలో విత్ ఇన్ ఇది మంత్ ఎంత, ఇవాళ డేట్ ఇస్ 11th, బై దిస్ మంత్ అండ్ డెఫినెట్గా మనం ఎంటర్ప్రెన్యూర్ సిరీస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఎందుకు అని అంటే ఇండియాలో ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు చైనా ప్రొడక్ట్స్ రావడం తగ్గిపోయాయి, లేదా ఇంపోర్ట్స్ అనేవి మనకి చాలా తగ్గిపోయాయి అన్న టైంలో ఇక్కడ మనం స్టాండప్స్ అని చెప్పుకుంటున్నాం, ఎంఎస్ఎంఈ లోన్స్ అంటున్నాం, గవర్నమెంట్ ఇచ్చే ఎన్నో ఆపర్చునిటీస్ని మనకు చాలా మటుకు తెలియదు. సో ఇలాంటి పెద్దవాళ్ళందరినీ మనం పిలిచి అసలు ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎలాంటి బిజినెస్ చేస్తే క్లిక్ అవుతుంది యాజ్ ఆన్ టుడే, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, కష్ట నష్టాలు ఎలా వస్తాయి, దీనంటిని నిజంగా మనం ఒక మంచి సిరీస్ తీసుకొద్దాం. మీ వ్యూస్ ఈ ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత మీరు ఏమని అడగాలనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కింద మెసేజ్ చేయండి. ఐల్ ఆస్క్ దెమ్ ష్యూర్లీ. సార్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీరు చెప్పాలనుకుని చెప్పేసి మనం మిగతా వారు కూడా ఉన్నారు కాబట్టి. ఒకరేమో నేను ఏదో చేయాలని తపనతో ఉన్నవాళ్ళు, అంటే దే ఆర్ నాట్ యెట్ డిసైడెడ్. ఓకే. రెండోది దే ఆర్ డిసైడెడ్, నేను ఏదో గార్మెంట్ ఇండస్ట్రీ పెట్టాలి, బ్యూటీ పార్లర్ పెట్టాలి, ఆర్ సమ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలని డిసైడెడ్. మూడో వాళ్ళు ఆల్రెడీ పెట్టిన వాళ్లకు ట్రబుల్లో ఉన్నారు, హౌ టు రన్ అనే దాంట్లో. ఈ 3 types ఆఫ్ ఎంటర్ప్రీనర్స్ ఆర్ దేర్. అప్కమింగ్, ప్లాన్డ్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. ఈ ముగ్గురిని కూడా మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అంటే నేనేదో చేయాలని తపన ఉన్న వాళ్ళకి ఫస్ట్ అక్కడ రీసోర్సెస్, వాళ్ళకున్న యాక్టివిటీ, వాళ్ళకున్న లైన్, వాళ్ళకున్న ఇంట్రెస్ట్. సో నా ఉద్దేశం అంటే, నా ఇన్నేళ్ళ ఉద్దేశంలో, నా ఎక్స్పీరియన్స్లో, మ్యానుఫ్యాక్చరింగ్ వీ షుడ్ నాట్ గో డైరెక్ట్లీ. సపోజ్ మీరు గార్మెంట్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలనుకున్నారు, డోంట్ గో డైరెక్ట్లీ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్. కొన్నాళ్ళు అందులో సాధక బాధలు చూడండి, ఒక ఇండస్ట్రీలో పనిచేయండి, ప్రాక్టికల్గా చూడండి. ఎందుకంటే ప్రాజెక్ట్ రిపోర్ట్లు అన్నీ ప్రాఫిటబుల్గా చూపిస్తారు ఆన్ పేపర్, కానీ ప్రాక్టికాలిటీ చూడండి, వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. ఎందుకంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపరేషన్లోనే అలా తీసుకొస్తారనమాట, ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ తయారు చేస్తారు, ఎందుకంటే అది బ్యాంక్ సబ్మిట్ చేయాలి కాబట్టి. మనము బీయింగ్ ఎంటర్ప్రీనియర్, వాట్ ఎగ్జాక్ట్లీ అందులో సాధక బాధకాలు ఏమున్నాయి, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్స్
ఫ్యాక్ట్స్ ఏమున్నాయి, రియలిస్టిక్ ఏంటి అని తెలుసుకున్న తర్వాత పూర్తిగా కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే వీ షుడ్ గో ఫర్ ది మ్యానుఫ్యాక్చర్. అండ్ అలాగే ప్రజెంట్లో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళకున్నటువంటి ఏ ఏరియాలో ప్రాబ్లం వస్తుంది, రా మెటీరియల్లోనా, మ్యానుఫ్యాక్చరింగ్లోనా, ట్రాన్స్పోర్ట్లోనా, రిసీవబుల్స్లోనా. ఎందుకంటే మేము ఒక 20 ఏళ్ల క్రితము సిక్ ఇండస్ట్రీస్ రివ్యూ మీద చాలా పెద్ద ఎత్తున పనిచేసాం. అప్పుడు నేను అప్పుడప్పుడే కొద్దిగా ఎక్కువ మోర్ యాక్టివ్ నాకు. సిఐఐ, ఫిక్కీ, ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, హైదరాబాద్ మేనేజ్మెంట్, కొత్త జోష్ కాబట్టి అన్నిట్లో ఫుల్ పార్టిసిపేట్ చేసేవాడిని. సో అక్కడ ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటంటే ఒక ఇండస్ట్రీ సిక్ అవ్వడానికి కారణాలు ఏంటి. రైట్. ఎందుకంటే ఈ దేశానికి ఎస్ఎస్ఐ అనేది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఒక వెన్నెముక లాంటిది. ఇదే డౌన్ అయితే దేశం డౌన్ అవుతుంది. సో వాజ్పేయి గారు ఒక కమిటీని పంపించారు. వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ది సిక్నెస్, ఒక ఇండస్ట్రీ సిక్ అవ్వడానికి కారణాలు ఏంటి. సో దాన్ని మేము చాలా పెద్ద ఎత్తున పనిచేసాం. ఒకటి ప్రొడక్షన్ ప్రాబ్లమా, పవర్ ప్రాబ్లమా, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమా, లేబర్ ప్రాబ్లమా, మార్కెట్ ప్రాబ్లమా, ఫైనాన్స్ ప్రాబ్లమా, వేరియస్ ప్రాబ్లమ్స్ ఒక ఇండస్ట్రీకి వెళ్ళి ఎందుకు మీ ఇండస్ట్రీ సిక్ అయిందని వి యూస్ టు టేక్ ద ఇంటర్వ్యూ విత్ ది ప్రొడక్షన్ మేనేజర్, ఓనర్ అండ్ వర్కర్స్. సో మాకు ఓవరాల్గా వచ్చింది ఏంటంటే అంటే 100 ఇండస్ట్రీస్లో 80 ఇండస్ట్రీస్లో వచ్చిన తాత్పర్యం సారాంశం ఏంటంటే టైమ్లీ మనీ లేకపోవడం వల్ల ఇండస్ట్రీస్ సిక్ అయ్యాయి. అంటే ఇప్పుడు గుప్తా గారు చెప్పినట్టు మీకు మంచి మర్సిడీస్ కార్ ఉంది కానీ పెట్రోల్ లేదు. అంటే యూ హ్యావ్ గుడ్ ఇండస్ట్రీ బట్ టైమ్లీ పెట్రోల్ ఉందనుకోండి. ఇంకోటి హిందీలో సామెత ఉంది, మేరే పాస్ ఉస్ టైం పే చారాని నైతే నేతో బారాని కమాతాత అంటారు. అంటే ఆ రోజుల్లో అవును, నా దగ్గర టికెట్కి వెళ్ళడానికి డబ్బులు లేకుంటే ఒకవేళ ఉండుంటే నేను కరోడ్పతి తినేవాళ్ళు. అంటే దిస్ కరెక్ట్. ఎంటర్ప్రీనర్కి టైమ్లీ మనీ, టైమ్లీ అసిస్టెన్స్ ఇస్ వెరీ రిక్వైర్డ్. ఎస్ సార్. అది లేకపోవడం వల్ల చాలా ఇండస్ట్రీస్ సిక్ అయ్యాయి. ఓకే. ఒకవైపు బ్యాంక్ నామ్స్ ఎలా ఉన్నాయంటే 3 మంత్స్ 3 ఇన్స్టాల్మెంట్స్ మీరు కట్టకపోతే ఎన్పిఏ అవుతుంది అకౌంట్. అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద. Yes, sir. ఒక్కసారి నాన్ పర్ఫార్మింగ్ అసెట్ బ్యాంక్స్ లోన్స్ ఇవ్వ తర్వాత సెక్షన్ 13(2) కింద నోటీస్ Yes. దిస్ ఇస్ వెరీ బ్యాడ్. ఒక వ్యక్తి సిక్ అవ్వచ్చు, మార్కెట్ సిక్ అవ్వచ్చు, ఎనీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అంత మాత్రాన ఒక సిక్ అయిన వ్యక్తి లైఫ్ లాంగ్ సిక్ అనడానికి వీల్లేదు. రెండోది మన దేశంలో ఉన్నటువంటి దుస్థితి ఏంటంటే మీ సిబిల్ రిపోర్ట్ అక్కడ బాగాలేదనుకోండి, సపోజ్ మీకు ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు. అంటే ఏదో కారణాల వల్ల ఇబ్బందులు వచ్చి ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి వస్తాయి ఇబ్బందులు. ఇప్పటిదాకా సక్సెస్ అయిన వాళ్ళందరూ ఇబ్బందుల నుంచి వచ్చిన వాళ్ళు. ఒక్కసారి ఏదో చెక్ బౌన్స్ అయిందో ఆర్ సమ్ సిబిల్ స్కోర్ సరిగ్గా లేకపోతే లైఫ్ లాంగ్ వాళ్ళని ముద్రేసిస్తారు. ఈజ్ నాట్ ఎలిజిబుల్. దిస్ ఇస్ వెరీ బ్యాడ్. సో అందుకని ఇలాంటి కొన్ని సంస్కరణలు రావాలి. వీఆర్ ఫైటింగ్. నేను కోర్టులో కూడా యాజ్ ఏ లీగల్గా వీఆర్ ఫైటింగ్ ఆల్ ది థింగ్. లక్కీగా ఇప్పుడు ఈ టైంలో మనకు ఈ ఈఎంఐ కట్టక్కర్లేదనేది చాలా మంచి డిసిషన్ వచ్చింది సార్. సో ఇలాగే సార్ ఒకటి సార్ నాకు అర్థమైంది ఏంటంటే ఇట్స్ ఈజ్ సచ్ ఏ హ్యూజ్ సబ్జెక్ట్. మనకు 1 by 1 తీసుకుంటూ వెళ్ళడానికి ఇంకా మెంబర్స్ ఉన్నారు కాబట్టి సరిపోదు మనకి టైం. డెఫినెట్గా మళ్ళీ మీ అందరిని ఇండివిజువల్గా పిలుస్తాను. డెఫినెట్గా నో డౌట్ అబౌట్ ఇట్. టేకప్ చేస్తే yes sir, ఇట్ విల్ బి యూస్ఫుల్ టు మెనీ ఎంటర్ప్రీనర్స్. ఎగ్జాక్ట్లీ సార్. ఒకవైపు బ్యాంకులు, ప్రభుత్వం ఎంటర్ప్రీనర్స్కి ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి, ఇంకోవైపు ఎంటర్ప్రీనర్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ రెండింటి మధ్యలో యూ కెన్ బి ఎ బ్రిడ్జ్. డెఫినెట్గా సార్. ఇప్పుడు ఇండియాలో మెయిన్ ప్రాబ్లమ్ అంటే ఆల్ ద టైమ్ దే ఆర్ హైలైటింగ్ అబౌట్ ద ప్రాబ్లమ్స్ ఉంది. ఇప్పుడు మీరు ఈ సిరీస్లో ఎట్లాంటి రిఫార్మ్స్, ఇప్పుడు నేనేమంటున్నా అంటే కరోనా వచ్చింది, జనాలకు ప్రాబ్లం వచ్చింది, ఇచ్చింది, ఇది అందరూ హైలైట్ చేసేది. దీన్ని మనం ఎలా సాల్వ్ చేద్దాం? ఎట్లాంటి రిఫార్మ్స్ ఇండియన్లో మనం ప్రపంచ దేశాలతో పోటీపడి మనం చైనాని బీట్ చేసి ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ని మనం ఇండియాకి ఎట్లా అట్రాక్ట్ చేసుకోవాలనే దాని మీద కమిటీలో వాళ్ళు నన్ను కూడా వేశారు. యూఎస్తో కూడా నేను మాట్లాడుతున్నాను, యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్తో కూడా. ఇప్పుడు మీరు కనుక ఈ రిఫార్మ్స్ ఏదైతే సార్ మెన్షన్ చేశారో ఇప్పుడు కొన్ని రిఫార్మ్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం ఒక బెనిఫిట్ని మనం తీసుకొచ్చాం,
ఆ బెనిఫిట్ అది ఎండ్ యూజర్ దాకా వెళ్తుందా లేదా అనేది చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్దే. అది అందకపోతే అది ఫెయిల్యూర్ ఆఫ్ ద సిస్టమే. దెన్ ఇట్ నీడ్స్ ఎన్హాన్స్మెంట్ అండ్ అప్గ్రేడేషన్ ఆఫ్ ద సిస్టమ్ అండ్ అప్గ్రేడేషన్ ఆఫ్ ద ప్రాసెస్ సో దట్ ఇట్ రీచ్ ద రైట్ పీపుల్ ఇన్ రైట్ టైమ్ టు గెట్ ద రైట్ రిజల్ట్. సో మీరు ఐ డ్రీమ్స్ నుంచి ఇది ఒక సెన్సేషనల్ ఇంటర్వ్యూ అవుతుంది. ఆజ్ తక్లో కానీ ఈ రోజు వరకు ఇండియన్ టెలివిజన్ ఇండస్ట్రీలో ఎవరూ చేయలేదు. ఇప్పుడు మీరు ఈ రోజున కరోనాతో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ని ఈ ఎంటర్ప్రినర్స్ దీన్ని ఇట్లా చేశారు, ఎంత పర్జవరెన్స్ చూపించినారు, ఎంత గ్రిట్ చూపించినారు, ఎంత డిటర్మినెన్స్ చూపించినారు. ఒక్కొక్క స్టోరీ మీరు తీసుకొని ఒక్కొక్క ఎంటర్ప్రినర్ని మీరు ఇట్లా ఇలా చేశారు అంటే అది మిగతా వాళ్ళకి గైడ్ లైన్ కింద ఉంటుంది కదా. అది నేను చేస్తూ ఉంటేనే నాకు ఆ థాట్ వచ్చింది, మా టెంపో ఆర్గనైజేషన్తో మేము టైఅప్ అవుతాము. మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ రూపాయి లేకుండా we give the consultancy to free of consultancy to the entrepreneur. Sure. Suppose మీకు కాన్సెప్ట్ ఉంది, విల్ ట్రై టు మేక్ ఇట్ కాన్సెప్ట్. ఆయనకు ఒక ఐడియా ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఈయన ఒక స్టార్ట్అప్ చేశాడు, మేము దాన్ని టర్న్ అవుట్ చేస్తాం. దట్స్ నైస్ సార్, వెరీ గుడ్ ఐడియా. ఫ్రీ ఆఫ్ కాస్ట్. లెట్ us start sir, definitely వ్యూయర్స్ మీ అందరూ కూడా మీ డౌట్స్ ని ఇంటర్వ్యూ తర్వాత మెసేజ్ ఇవ్వండి. సో దట్ నెక్స్ట్ ఎపిసోడ్ లో వీళ్ళందరితో ఇండివిజువల్ గా నేను తీసుకున్న దాంట్లో ఐ లాస్ట్ దెమ్. సో విల్ గెట్ ఎ సొల్యూషన్. మీరు ఆ క్వశ్చన్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా చేయొచ్చండి ఇంటర్వ్యూ చేసే ముందు కొంచెం టైం తీసుకొని మీకు ఎంటర్ప్రినర్ సబ్జెక్ట్ మీద ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ మోస్ట్ నీడ్ ఆఫ్ ద అవరేజ్ కొలాబరేషన్, గ్లోబల్ కొలాబరేషన్ మీకు కూడా తెలుసు. నా గ్లోబల్ సిఇఓ గ్రూప్, గ్లోబల్ ఉమెన్ ఎంటర్ప్రినర్స్ కాన్సెప్ట్ ఏది వీ హ్యావ్ టు డూ ద కొలాబరేషన్ విత్ అక్రాస్ ద గ్లోబ్ టు హ్యావ్ ద ఫాస్టర్ గ్రోత్ కదా. ఆ డౌట్స్ అన్ని ఎజెండా పెట్టుకొని మీరు ఆ ఫిక్స్డ్ ఎజెండాతో కూడా మీరు ఆ ఇంటర్వ్యూని ఇండివిజువల్ గా నేను ఫోన్ చేసి మాట్లాడి ఏం చేద్దాం అని మీతో డిస్కస్ చేసి మనం ప్రోగ్రామ్ చేద్దాం. దీన్ని ఒక బాధ్యతగా తీసుకుందాం. డెఫినెట్ గా ఒక సోషల్ రెస్పాన్స్, సోషల్ కాజ్ కింద కూడా దీన్ని మనం ఈ ఇనిషియేటివ్ ని మీరు తీసుకురావాలి. డెవలప్ అయితే ఆ ఫ్యామిలీ డెవలప్ అవుతుంది, ఫ్యామిలీ డెవలప్ అయితే ఆ వార్డ్ డెవలప్ అవుతుంది, కంట్రీ డెవలప్ అవుతుంది, ఫైనల్లీ కంట్రీ డెవలప్ అవుతుంది. yes sir, definitely ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవైపు ఏమో ఉద్యోగాలు లేవు, రెండో వైపు అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. దీనికి సొల్యూషన్ ఇస్ ద ఓన్లీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. yes sir, డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ కమింగ్ వన్స్ అగైన్. కొంచెం నెక్స్ట్ డెఫినెట్గా మనం చేద్దాం సార్. ఇందాక మీరు ఇద్దరు ఎంటర్‌ప్రెన్యూర్స్ని చూశారు, ఇప్పుడు మరో ఇద్దరిని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. వన్ ఈజ్ అశ్వంత్ వ్యాస్ గారు, వెల్కమ్ టు మై షో అండి. హాయ్. ఆంజనేయులు గారు, వెల్కమ్ టు మై షో. హలో మ్యామ్, గుడ్ మార్నింగ్. ఒక్కసారి ఇండివిజువల్గా మీరు వ్యాస్ గారు ఒక్కసారి వ్యూవర్స్ కోసం మిమ్మల్ని ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకోండి. షూర్. నమస్కారం అండి, నా పేరు అశ్వత్ వ్యాస్. నా కంపెనీ పేరు అమావి ఎక్స్పీరియన్సెస్. మేము టూరిజం ఇండస్ట్రీ నుంచి అనమాట. బేసిక్లీ మీరు ఏదైతే ప్యాకేజెస్ తీసుకుంటారో మీ హాలిడేస్ కోసము, వెకేషన్స్ కోసము, కానీ ఆ ప్యాకేజెస్ని చాలా డిఫరెంట్గా, అంటే మీ పర్టిక్యులర్ ఇంట్రెస్ట్ బట్టి, అండ్ వేరే వేరే మందికి ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, లేదా అంటే అడ్వెంచర్ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, లేదా అంటే కల్చర్ అండ్ ఫుడ్ స్పెసిఫిక్ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు. సో మీ ఇంట్రెస్ట్ బట్టి మేము ఒక ఐటినరీ డిజైన్ చేస్తామన్నమాట. మా దగ్గర రెడీ ప్యాకేజెస్ ఉండవు. సో వీ డిజైన్ దోస్ ఐటినరీస్ అండ్ సో దట్ మీరు ఎప్పుడైతే ట్రావెల్ చేస్తారో అది మీకు చాలా ఫుల్ఫిల్లింగ్గా ఉండాలి. That's the power of travel is to educate you. వాళ్ళ టేస్ట్ ని బట్టి యు డిజైన్ టూర్, రైట్? కరెక్ట్. ఓకే, దట్స్ నైస్. ఇప్పుడు ఈ రోజు మాత్రం అండి మనం బ్రీఫ్గానే తీసుకుంటున్నాం. ఇందాక నాకు వాళ్ళిద్దరితో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పుడు వాట్ వీ థాట్, ఒక ఈ ఎంటర్‌ప్రెన్యూర్ సిరీస్ ఒకటి స్టార్ట్ చేసి ఇండివిజువల్గా వాళ్ళ టోటల్ జర్నీని తీసుకుందాం, టోటల్గా కంపెనీ ఇన్ఫర్మేషన్ ప్రజలందరికీ అందేలాగా అని అనుకున్నాం. సో ఆ ఇండివిజువల్గా ఈ మంత్ నుంచే మేము స్టార్ట్ చేస్తాం. అప్పుడు టోటల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను మీ నుంచి. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకేమైనా ఉన్నాయండి? దిస్ ఈస్ ఓన్లీ ద బిజినెస్ వాట్ యు డు? I mean, so obviously, ఇప్పుడు కోవిడ్ వచ్చే వరకు అయితే దిస్ వాజ్ మై ఓన్లీ బిజినెస్. కానీ సిన్స్ కోవిడ్ హ్యాస్ అఫెక్టెడ్ మై ఇండస్ట్రీ డైరెక్ట్లీ, అంటే కోవిడ్ వలన అస్సలు ఏంది ట్రావెల్ ఏం లేదు, ఎస్పెషలీ అంటే లీజర్ ట్రావెల్, మాది లీజర్ ట్రావెల్ ఇస్ నాన్ ఎసెన్షియల్ ట్రావెల్ కాబట్టి it's been almost zero. So I have been looking at some other opportunities, కానీ nothing concrete. See, when you're an entrepreneur, once ఒక్కసారి entrepreneur అంటే ఎప్పటికీ ఇంకా entrepreneur మీరు. So there are అంటే travel related import export opportunities explore చేస్తున్నాను.
అండ్ ఐఎమ్ ఆల్సో థింకింగ్ ఆఫ్ స్టార్టింగ్ అ పాడ్కాస్ట్. మీరు ఎలాగా మీ యూట్యూబ్ ఛానల్ ఉన్నదో అలాగే బికాజ్ నాకు ట్రావెల్ కాకుండా నా ఇంట్రెస్ట్ ఏంటంటే పీపుల్ అండ్ మనుషులు, వాళ్ళ థాట్స్ ఎలా ఉంటాయి, వాట్ ఈస్ ద థింగ్స్ దట్ ఇన్స్పైర్ దెమ్, వాట్ ఆర్ థింగ్స్ దట్ మోటివేట్ దెమ్. మనం నేర్చుకున్నది స్కూల్లో కాలేజ్లో నేర్చుకుంటాం, కానీ దాని తర్వాత మనం నేర్చుకునేది మనుషుల ద్వారానే, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ద్వారా. కరెక్ట్. సో దట్స్ వాట్ మై ప్యాషన్ ఇస్ అండి. ఓ దట్స్ నైస్. సో ప్రస్తుతానికి అయితే కోవిడ్లో అయితే టోటల్గా జీరోనే. బట్ అక్టోబర్ మొదలైన సంది కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉన్నది ట్రావెల్ ఇండస్ట్రీలో. గోవా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇవన్నీ స్టేట్స్ టూరిజం కోసం ఓపెన్ ఉన్నాయి ఇప్పుడు. ఇంటర్నేషనలీ మాల్దీవ్స్ ఓపెన్ ఉన్నది. సో రిక్వెస్ట్ వచ్చినాయి అండ్ పీపుల్ ఆర్ ట్రావెలింగ్ అండి ఇప్పుడు. రాజు గారు మీ ట్రావెలింగ్కి బాగా పనికొస్తుంది అనుకుంటున్నాను. మా కెమెరా హెడ్ అండి, అయితే ఆయన బాగా ట్రావెల్ చేస్తూ ఉంటారు అనమాట. ఫ్యామిలీని వదిలేసి ఒక్కరు వెళ్ళిపోతుంటారు మా రాజు గారు. అది Anytime, sir. Please introduce yourself, sir. Myself, Kalle Manjanelu. I am business mentor for SMAC MSME Solutions, Okay. a complete industrial consultancy. Okay. So I work with startup entrepreneurs and existing entrepreneurs. I try to fill the gap between the bankers and startups. So wherever I go, so I try to help the entrepreneurs in a vaster way, from idea to the idea validation. Okay. So yeah, I am representing CIM SME, Confederation of Indian MSME, Right. State Council member. Okay. With the position State Treasurer, Telangana State, and we used to give the programs, entrepreneur development programs. Yeah, obviously I am into service sector, where both manufacturing experience also I have, and yeah, most COVID effect as per this program, there is a COVID effect. కొంచెం తెలుగులో చెప్పరా సార్? తెలుగు వాళ్ళు కూడా మాక్సిమం ఉన్నారు. ఈవెన్ యుఎస్ లో కూడా మనకి తెలుగు వ్యూయర్స్ చాలా మంది ఉన్నారు. సో అన్నారు, పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇంగ్లీష్ చెప్పండి, బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ మోస్ట్ ఆఫ్ ది పర్సంటేజ్ తెలుగు. యా. సో స్టార్ట్అప్ ఎంటర్ప్రీనర్స్ ఉంటారు కదా, అవునండి. వాళ్ళే కాకుండా వాళ్ళ ఐడియా నుంచి స్టార్ట్ అవుతుంది. అవును. అదేవిధంగా ఎగ్జిస్టెడ్ ఎంటర్ప్రీనర్స్ వాళ్ళు ఆల్రెడీ మిషనరీ సెటప్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్లో ఒక ఐడియా తోటి, ఇప్పుడు సార్ అశ్వంత్ గారు చెప్పినట్టుగా వాళ్ళది ఒక ఐడియా సెట్ అయిపోయింది, ఒక బిజినెస్ సెట్ అయిపోయింది. ఈ కోవిడ్ ఎఫెక్ట్ తోటి ఆల్ సెక్టర్స్ హ్యాస్ బీన్ కొలాప్స్డ్ ఎక్సెప్ట్ ఐ థింక్ హాస్పిటాలిటీ ఐ కెన్ సే. ఓన్లీ హాస్పిటల్ సెక్టరే గ్రోన్ అప్ అయింది. ఆల్మోస్ట్ దే టేక్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ ద కోవిడ్, బట్ అదర్ సర్వీసెస్ హ్యాస్ బీన్ కొలాప్స్డ్. సో నౌ it is the time to rebuild and restart. The skill also has been collapsed. Almost 12 crore of employees are now jobless. The migrants went back to their homes. Don't know whether they come back or not due to this భయపడిపోయారండి జనాలు. మళ్ళీ వస్తే ఇక్కడికి వస్తే మళ్ళీ ఏమైనా అనుకోని పరిస్థితులు వస్తే పరిస్థితి ఏంటి, తిన్నా తినకపోయినా మన సొంత ఊళ్ళో ఉంటే, మన సొంత మనుషుల మధ్య ఉంటే అది వేరు అనే స్థాయికి వెళ్ళిపోయింది. వాళ్ళ ప్రాణం వరకు బాగుంటే చాలానే. దీనివల్ల మంచి మంచి కంపెనీస్ కూడా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్, స్మాల్ ఎంఎస్ఎంఈస్ స్కిల్డ్ లేబర్ని కూడా పోగొట్టుకున్నారు. సో అగైన్ దే హ్యావ్ టు ట్రైన్ దెమ్. లైక్ మిషనరీ కూడా ఆల్మోస్ట్ 4 months ఐడియల్గా ఉన్నవి. సో డీజిల్ లేదే మిషనరీ నడవదు అన్నట్టుగా, అన్నం లేదే మనిషి నడవదు అన్నట్టుగా. సో ఇప్పుడు కొలాప్స్ అయిపోయారు. ఎవ్రీథింగ్ హ్యాడ్ టు బి రీస్టార్ట్. లేబర్ షార్టేజ్, ఫైనాన్స్ షార్టేజ్, అండ్ దే హ్యావ్ టు పే ద రెంట్స్ యాజ్ యూజువల్ ఫ్రమ్ లాస్ట్ 5 months. సో విత్ దట్ అన్నీ ఎన్పిఏ అయిపోయినాయి. సో ఆ ఎన్పిఏ కోసమే నాకు తెలిసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆత్మనిర్భర్ భారత్ అని ఒక 5 pillars స్టాండప్ తోటి ఎంటర్ప్రినర్స్ ఎంకరేజ్ చేద్దామని వచ్చారు. వెల్ అండ్ గుడ్ దట్ వన్. సో ఇది ప్రాసెస్. మీరేమైనా అడిగితే. యా షూర్ అండి. సో ఇప్పుడంటే మీరు ఈ కోవిడ్ వరకు మీ బిజినెస్ బాగా నడిచింది, మీ థాట్ ప్రాసెస్ అంతవరకు కూడా చాలా సక్సెస్ఫుల్గా నడిచింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితికి అనుగుణంగా మీ బిజినెస్ని మీరు సమ్ అదర్ వే నుంచి మీరు సెట్ చేసుకుంటూ వస్తున్నారు.
ఈ టైంలో యాక్చువల్లీ ఎవ్రీ ఎంటర్ప్రెన్యూర్ ఆలోచించాల్సింది ఏంటి? మ్యామ్, ఆంటర్ప్రినర్షిప్ అంటే మీకు జర్నీలో తెలియకున్నవి చాలా ఉంటాయి. అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ ఒకటి ఉంటుంది, రియాలిటీ ఇంకోటి ఉంటుంది. సో దట్ ఈస్ ద ఆంటర్ప్రినరల్ జర్నీ. అన్సర్టనిటీ బాగా ఉంటుంది అనమాట. అన్సర్టనిటీ ఈస్ ది ఓన్లీ సర్టనిటీ ఇన్ ఆంటర్ప్రినర్షిప్. సో మీకు ఈరోజు కోవిడ్ ఉండొచ్చు. కోవిడ్ మ్యాక్సిమం ఆంటర్ప్రినర్స్ జనాలని ఎఫెక్ట్ చేసింది. కానీ ఆంటర్ప్రినర్లో మీకు ఎవ్రీడే అన్సర్టనిటీ ఉంటుందన్నమాట. సో ఆంటర్ప్రినర్స్లో స్కిల్ ఏదైతే ఉండాల్సిందో దట్ షుడ్ బీ ఇట్స్ వెరీ స్ట్రాంగ్ డిటర్మినేషన్ అండ్ విల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ. అండ్ హౌ డూ యూ హోల్డ్. ఇప్పుడు ఛాలెంజెస్ వచ్చినప్పుడు మనము ఆ ఛాలెంజెస్ని ఓవర్కమ్ ఎలా చేస్తాం అనేది ఒక థాట్ ప్రాసెస్ ఉండాలి. రాదర్ దాన్ గివ్ అప్ చేసి బిజినెస్ క్లోజ్ చేసుకొని దట్ ఈస్ నాట్ ద రైట్ వే. ఐ థింక్ ఇప్పుడు మా ఇండస్ట్రీలో కూడా మ్యాక్సిమం ప్లేయర్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఆంటర్ప్రినర్స్ ఎవరైతే ఉన్నారో స్మాల్ బిజినెసెస్. Whether it's I'm also a small business. Like that, there are so many. We have millions of people in the travel industry. So వాళ్ళు చాలా మందికి ఆక్యుపేషన్ లేదు, ఇన్కమ్ లేదు. So they have shifted to other lines of business for their for their livelihood. వెతుక్కుంటున్నారు. ఎందుకంటే మన ఇండియాలో ఏంటిదండి, రోటీ, కపడా, మకాన్, ఇవి 3 ఉంటే జీవితం నడుస్తుంది. సో అది లేనప్పుడు ఆబ్వియస్లీ దే విల్ లుక్ ఫర్ అదర్ ఆపర్చునిటీస్. సో అలాంటప్పుడు వీ నీడ్ టు మేక్ షూర్ దట్ వెన్ వీ నీడ్ టు సేవ్ ఫర్ ద రెయినీ డే. యాజ్ అన్ ఆంటర్ప్రినర్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన దగ్గర కొంచెము ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండాలి ఎప్పుడైనా కానీ, కోవిడ్ కానీ నాన్ కోవిడ్ సిచ్యువేషన్ కానీ. దట్ ఈస్ ద ఐ థింక్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఆల్. కోవిడ్ వచ్చాక మీకు వచ్చిన థాట్ అది, లేకపోతే కోవిడ్ ముందు నుంచే సేఫ్లో ఉన్నారా? డెఫినెట్ అది చెప్పింది నేను. అంటే కోవిడ్ ఉన్నా కానీ ఇప్పుడు మన కోవిడ్ ఉన్నందుకు అంతమంది జనాలకు అది ఎఫెక్ట్ అయింది అండ్ అప్పుడు ఆలోచించినారు మంది. కానీ కోవిడ్ లేనప్పుడు కూడా మన థాట్ ప్రాసెస్ అలానే ఉండాలి. వీ నీడ్ టు మేక్ షూర్ దట్ వీఆర్ ఫైనాన్షియలీ సెక్యూర్. ఎంటర్ప్రెన్యూర్స్కి మీరు ఏం చెప్తారు? కమింగ్ ఎంటర్ప్రెన్యూర్స్, నేను ఒక కంపెనీ పెట్టాలనో లేకపోతే ఒక చిన్నగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనో అని అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మ్యామ్, మోస్ట్లీ ఎవరైతే చాలా మందికి ఐడియా ఉంటుంది. ఇందాక మేము లోపల మాట్లాడుకున్నది అది ఏంటంటే, ఐడియా ఉన్న వాళ్ళకి ఫైనాన్షియల్ అండర్స్టాండింగ్ ఉండదు. ఫైనాన్షియల్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళకి ఐడియా సరిగ్గా రాదు, ఎగ్జిక్యూషన్ రాదు. సో entrepreneurship is not a single man or a single person job. It is a team effort. You need to have, it's very important to have a partner. It's very important to have a co-founder, or if you are the only person leading, you need to have a team. So having a team is important, and not having fear of uncertainty. So ఎవరైతే ఆంటర్ప్రినర్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, if you're going with the idea that నాకు 1 yearలో 2 yearలో ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ నేను ఇన్కమ్ ఎర్న్ చేసుకుంటాను అనేది దట్స్ అ రాంగ్ థింగ్. యూ నీడ్ టు హ్యావ్ అ గుడ్ ఐడియా ఫస్ట్, అండ్ ఆ గుడ్ ఐడియాతోని మీరు ఆ ఐడియాని వర్క్ చేపియాలి. అండ్ మీకు 1 year 2 yearలో వచ్చే ఫ్లై బై నైట్ నేను ఓవర్ నైట్ రిచ్ అయిపోతాను థాట్ ప్రాసెస్తోని రావద్దు. పేషెన్స్ ఉండాలి, పేషెన్స్ తప్పకుండా ఉండాలి, అండ్ కమిట్మెంట్ ఉండాలి టు ది ఐడియా, అండ్ ఈవెన్చువలీ యూ విల్ బికమ్ సక్సెస్. ఇప్పుడు మన ఏ పెద్ద కంపెనీ అయినా తీసుకోండి మీరు, యాపిల్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్. వాల్యుయేషన్ ఆల్మోస్ట్ $100 billion మీద ఉన్నది. ఐ థింక్ $1 trillion ఇస్ ద వాల్యుయేషన్ నౌ. సో హౌ డిడ్ ఇట్, యాపిల్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? హౌ డిడ్ ఇట్ స్టార్ట్? స్టీవ్ జాబ్స్ స్టార్టెడ్ యాపిల్ ఇన్ హిస్ పేరెంట్స్ గరాజ్ యాజ్ అ వెరీ స్మాల్ కంపెనీ. Similarly, Bill Gates kuda, he started Microsoft as a small company. Enduku mana Indialo Tata was a small idea at one point. Birla was a small idea at one point. Ambani, andarki telusu, Dhirubhai Ambani was working as a attendant in a fuel station in Yemen. Mukesh Ambani akkadne puttadu anamata. So akkadi nunchi he came back to India and he set up, and now they are the largest company. So you should never have come into business with the idea of making, of course money you have to make, everybody makes money, kani that should not be your only objective.
It should be to make your idea successful and create value. అంటే ఎవరైతే మీ స్టేక్ హోల్డర్స్ ఉంటారో, మీ టీమ్, మీ కస్టమర్స్, మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ ఇన్వెస్టర్స్, వాళ్ళందరికీ మీరు ఎలాంటి వాల్యూ క్రియేట్ చేస్తున్నారు. ఆ వాల్యూ మీరు కరెక్ట్గా క్రియేట్ చేసినారనుకోండి, మనీ విల్ ఫ్లో. దట్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్. వాట్ యు సే సార్, మీరే ఉంటారు. యా, మీరు అన్నట్టుగా యాజ్ ఏ ఇండస్ట్రియల్ కన్సల్టెంట్గా, ఎంఎస్ఎంఈ కన్సల్టెంట్ స్పెషల్లీ, ఐ వర్క్ విత్ స్టార్టప్ ఎంటర్ప్రినర్స్. మీరు అన్నట్టు కిరాణా షాపులు, బొటిక్స్, ఉమెన్ ఎంటర్ప్రినర్స్ చాలామంది నా దగ్గరికి వస్తుంటారు. ఓకే. సో వాళ్ళతో డీలింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర మంచి స్కిల్ ఉంటుంది, బట్ దే విల్ నాట్ హ్యావ్ ద ఫైనాన్షియల్ సొల్యూషన్. కొంతమంది వస్తుంటారు ఫైనాన్స్డ్ ఫుల్ అవుట్ ఆఫ్ నుండి ఇండియా బ్యాక్ వచ్చేసిన తర్వాత ఓ పెద్ద బిజినెస్ పెట్టాలి, దే విల్ హ్యావ్ ద బిగ్ డ్రీమ్స్, బట్ దే ఆర్ నాట్ రెడీ టు స్టార్ట్ ఫ్రమ్ చిన్న స్థాయి నుంచి స్టార్ట్ చేద్దామనేది ఉండదు అన్నట్టు. సో ఇక్కడ వాళ్ళు కన్ఫ్యూజన్ స్టేటస్లో ఎవరినో పార్ట్నర్స్ని కలిపేసుకొని అలా పెద్ద పెద్ద ఇండస్ట్రీలు పెట్టడము, అక్కడ ఎన్పిఎల్ కావడము. ఈవెన్ మై సెల్ఫ్ ఆల్సో, నేను సక్సెస్ఫుల్గా ఫెయిల్యూర్ అయిన ఎంటర్ప్రినర్ని. ఫర్ 2016 ఐఎమ్ ఏ బెస్ట్ ఎంటర్ప్రినర్ అవార్డ్ ఐ గాట్ ఫ్రమ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్. ఓకే. ఐఎమ్ బెస్ట్ ఎంటర్ప్రినర్ విత్ 51,000 చెక్ ఆల్సో. ఓకే. యా, దెన్ ఎంత ఫాస్ట్గా అయితే మూవ్ అయ్యానో అంతే ఫాస్ట్గా పడిపోయాను. ఎందుకంటారు? సో అది వెన్ కమింగ్ ఇన్ టు ద యాజ్ ఒక సైడ్ కంపెనీని గ్రో అప్ చేయాలి, ఒక సైడ్ లేబర్ మెయింటెనెన్స్, థర్డ్ ప్రొడక్షన్ క్వాలిటీ, ఇవన్నిట్లలో ఫైనాన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నది. బ్యాంకర్స్ ఆర్ కన్ఫైన్డ్ టు సర్టెన్, వాళ్ళు ఒక లిమిట్ వరకు వాళ్ళ లిమిట్స్ ఉంటాయి. ఒకసారి లోన్ డిస్బర్స్ చేశారంటే మినిమం వాళ్ళు 3 years వరకు వెయిట్ చేస్తారు మళ్ళీ. సో అంత లోపల ఎక్కడైతే మనకు వర్కింగ్ క్యాపిటల్లో ప్రాబ్లం వస్తుందో ఆ వర్కింగ్ క్యాపిటల్ వల్లనే 90% ఆఫ్ ద ఇండస్ట్రీస్ డౌన్ అవుతుంటాయి. రైట్. బికాస్ మిషనరీకి ఏదైతే లోన్ ఇస్తారో మేడం, అందులో టర్మ్ లోన్లో 25% హ్యాస్ టు గివెన్ బై ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, బట్ వాళ్ళు ఓన్లీ 10% to 15%, అది కూడా కాన్ఫిడెంట్ ఉన్న ఎంటర్ప్రినర్కి మాత్రమే ఇస్తారు. సో సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉన్నది. ఇప్పుడు స్టార్టప్ ఎంటర్ప్రినర్ ఉన్నారు. స్టార్టప్ ఎంటర్ప్రినర్కి ఐడియా బాగుండి వాళ్ళకు ప్యాషన్ ఉండి నేను చేయగలుగుతానంటే, మనీస్ డస్ నాట్ మ్యాటర్, ఫైనాన్సెస్ డస్ నాట్ మ్యాటర్, ప్లేస్, లొకేషన్, మార్కెట్, ఎవ్రీథింగ్ డస్ నాట్ మ్యాటర్. If they have passion, yeah, definitely they will become an entrepreneur. I used to say, నేను స్టార్టప్ ఎంటర్ప్రినర్స్ తోటి నేను అదే చెప్తుంటాను ఇప్పుడు. ఎలా అనండి, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ స్కేల్, వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది, ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేయాలి. నేను ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి లైక్ ఎస్బీఐ, ఆంధ్రా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ అట్లా నేను అటాచ్ చేస్తుంటాను మామూలుగా. వాళ్ళు పర్ఫెక్ట్ డాక్యుమెంటేషన్ చేయాలి మెయిన్గా. నేను అదే డిపిఆర్ అంటారు కదా, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆఫ్ ఎనీ ప్రోడక్ట్, దే హ్యావ్ టు రిప్రజెంటేషన్ స్కిల్స్ ఉండవు. రెండోది బ్యాంక్ అప్రోచింగ్ స్కిల్స్ ఉండవు. సో దీనికి మేము ఆర్గనైజేషన్ త్రో, కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎంఎస్ఎంఈ త్రో మేము ఫ్రీ రిజిస్ట్రేషన్ పెట్టాము. ఓకే. ఆల్ ఓవర్ వరల్డ్ వీ యూస్ టు కనెక్ట్ విత్ ద 6,000 ఎంటర్ప్రినర్స్ రెగ్యులర్లీ నౌ. ఓకే. 6,000 ఎంటర్ప్రినర్స్ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఈడిపి ప్రోగ్రామ్స్ చేస్తున్నాం, ఎంటర్ప్రినర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, మినిమం 5,000 to 10,000. Now as per COVID, we have taken up now it is going on ADP 2 session. Right. From October 26 we are going to start. So దాంట్లో NGOs ఉంటారు. So we are making them ecosystem partners. అలాగే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ యూనివర్సిటీస్ వాళ్ళు ఉన్నారు. సో కంప్లీట్గా ఈ ట్రైనింగ్ మాత్రం ఒక స్టార్టప్ ఎంటర్ప్రినర్కి వాళ్ళ ఐడియాతో అటాచ్ అవుతుంది కనుక తప్పకుండా దే విల్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ అండ్ ఎంటర్ప్రినర్. ఫైనాన్స్ పార్ట్ వచ్చేసరికి మన దగ్గర చాలా స్కీమ్స్ ఉన్నాయి, అన్సెక్యూర్డ్ స్కీమ్స్. మ్యాక్సిమం బ్యాంకర్స్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ సెక్యూరిటీ అడుగుతారు, బట్ వితౌట్ కొలాటరల్ ఆల్సో వీ హ్యావ్. ఈవెన్ ఆత్మనిర్భర్ భారత్లో 20 లక్షల కోట్ల నిధిలో దాదాపు 4,000 కోట్లు కేవలము క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ అండ్ స్కీమ్కి ఉన్నది. సిజిటి ఎంఎస్ఎంఈ స్కీమ్ అని ఉన్నది. ఇది బ్యాంక్స్ చేతిలోనే ఉందండి, గవర్నమెంట్ బ్యాంక్స్ చేతిలోనే? ఓన్లీ బ్యాంక్ చేతుల్లోనే ఉన్నది. అంటే వాటికి ఆ ఫండ్ 4,000 crores
గవర్నమెంట్ ఇన్పుట్ చేసింది అన్నమాట. ఒక మామూలు వ్యక్తి, సామాన్యమైన వ్యక్తి నాకు ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా చెప్పి మాకు ఇలా లోన్ కావాలండి అని అంటే ఇస్తారా? తప్పకుండా. ఎవ్వరు ఇవ్వరు సార్, మీరు భలే ఉన్నారు. నేను చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో మేడం, ఏవైతే నేను చెప్పిన ప్రాసెస్ లో వెళ్తే మాత్రం తప్పకుండా వస్తుంది మేడం. ఇఫ్ దట్ ఐడియా ఇస్ యువర్ ప్యాషన్, మెసేజ్లు వస్తాయి మీకే ఫార్వర్డ్ చేస్తాను నేను, చూడండి ఏం ఆన్సర్ చేస్తారో చూస్తాను నేను కూడా. తప్పకుండా మేడం. నేను సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ నేను డెవలప్ చేశాను, నేను చూపిస్తాను కూడా. మై జాబ్ ఇస్ టు మెంటర్షిప్ ఓన్లీ. డెఫినెట్ గా మీరు ఎవరెవరినైతే మీరు తయారు చేశారు ఎంటర్‌ప్రెన్యూర్స్ గా వాళ్ళని తీసుకొద్దాం నెక్స్ట్ ఎపిసోడ్. 2014 లో టెక్నాలజీ లేని టైంలో 2013 to 14 1 year కష్టపడి నేను 60 lakhs ప్రాజెక్ట్ పాస్ చేసుకున్న సింగిల్ ఎన్పి లేకుండా, రైట్, ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి. ఎందుకంటే నేను ఆ డౌన్ రోడ్ నుంచి వచ్చాను కాబట్టి సో నేను చేయగలుగుతానే కాన్ఫిడెంట్గా నేను ఎందుకు చెప్తున్నాను వ్యూవర్స్కైనా మీకైనా ఏం చెప్తున్నాను అంటే నేను ఆ లెవెల్ నుంచి వచ్చాను, రైట్. కాబట్టి వేరే వాళ్ళకు కూడా మనం ఆ డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్ ఉంటే డెఫినెట్లీ దే విల్ గివ్. రైట్ సార్. సెకండ్ థింగ్ ద ఐడియా వాల్యుయేషన్. వాళ్ళు బిగ్ డ్రీమ్స్ నుంచి వస్తారు, నేను ఇది చేయాలి అది చేయాలి, ఇంతమంది ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, సేవాభావంతో వస్తారు. బట్ ఇట్ షుడ్ బి కమర్షియల్. సేవాభావం అనేది వెన్ ఆఫ్టర్ స్టార్టింగ్ యూ డూ సమ్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ దేర్, లైక్ ఐఎమ్ డూయింగ్ ఇట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద సమ్ ఆర్గనైజేషన్. కంపెనీ రన్ అవ్వాలంటే డబ్బులు కావాలి కదా. సో అట్లా కాకుండా వాళ్ళు 1 crore, ఒక్కోసారి అమెరికా నుంచి కొంతమంది వస్తారు, బ్యాక్ టు ఇండియా వచ్చి నా దగ్గర 2 crores ఉన్నది నేను పెట్టేస్తాను. ఏం యూనిట్ అంటాం మేము, పుట్టగొడుగులో వాళ్ళు ఎక్కడో యూట్యూబ్లో అక్కడక్కడ చూస్తారు, పుట్టగొడుగుల వ్యాపారం అంటారు, లేకుంటే ఫార్మింగ్ అంటారు, దాని మీద అసలు నాలెడ్జే ఉండదు. నేను ఆ నాలెడ్జ్ని వాళ్ళకు 10 లిస్టప్ చేపిస్తాను ఒరిజినల్గా. నేను 10 మీకు ఏమేమి మీ ఫీల్డ్కి సంబంధించినవి చేస్తేనే సక్సెస్ అవుతారు. ఇది కూడా ఒకటి. వాళ్ళు ట్రావెల్ జర్నీలో ఒక 30-40 years తర్వాత వాళ్ళు ఎక్కడో ఒకరు ఇది చేస్తే బాగుంటుండే అని ఒక ఐడియా వాలిడేషన్లో ఉంటారు, బట్ అది రిప్రజెంట్ చేయరు. నేను అందుకని 10 నుంచి 15 బిజినెస్ నీకు నచ్చిన బిజినెస్ లైన్అప్ చేయమంటాను. తర్వాత ఇండస్ట్రియల్ విజిట్కి నేను అటాచ్ చేస్తాను, ఎందుకంటే మనకి ఎట్లా ఇండస్ట్రీలు ఉన్నాను. ఇండస్ట్రియల్ విజిట్ ఈ ఐడియా వాలిడేషన్ కోసం ఎంత బడ్జెట్ అవుతే అప్పుడు రియల్గా తెలుస్తుంది. అరే 2 crores కాకుండా మనం 40 lakhs నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చా. ఇప్పుడు ఒక బ్యాంకర్ లోన్ ఇవ్వాలంటే మనం ఒకరికి ఒక 10,000 ఇవ్వాలన్నా కానీ 10 రకాలుగా ఆలోచిస్తాడు. ఈ 10,000కు 200 రూపాయలు ఎట్లా కడతాడు నెలకు, ఈ 10,000 మళ్ళీ బ్యాక్ వస్తాయా గురించి ఆలోచిస్తారు కదా. బ్యాంకర్ కూడా అదే విధంగా లక్షలలో లోన్ ఇచ్చినప్పుడు తప్పకుండా వాడు అన్ని సెక్యూరిటీ చూస్తారు. సారీ బ్యాంకర్ని, సో బ్యాంకర్ తప్పకుండా చూస్తారు. కాబట్టి మనం ఆ వాలిడేషన్, ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది వయబుల్ ఉండాలి, మనం చెప్పేది కూడా వయబుల్ ఉండాలి. మార్కెట్ స్ట్రాటజీ ఏంది, ప్రొడక్ట్ స్ట్రాటజీ ఏంది, ప్రొడక్ట్ డిమాండ్ ఏంటి. ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్లో 5 pillars ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి మేడం? ఎకానమీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిస్టమ్, డెమోగ్రఫీ అండ్ డిమాండ్. సో పిఎం హ్యాస్ అనౌన్స్డ్ ఇన్ phase 5. సో ఆత్మనిర్భర్ భారత్ ఏదైతే, సో ప్రతి సెక్టార్కి ఒక 3 crores ఎన్పి లిక్విడిటీ ఫండ్ రిలీజ్ చేశారు. అలాగే ఎగ్జిస్టెడ్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి 20% టాప్ అప్ చేస్తారు అన్నట్టు. ఏదైతే బ్యాలెన్స్ ఉన్నదో వాళ్ళది డ్యూ, ఆ డ్యూకి 20% వైబుల్. ఒకటి ఏంటంటే కిరాణా షాపు వాళ్ళకు స్ట్రీట్ వెండర్స్కి ఓన్లీ 10,000 పెట్టారు, విచ్ ఈస్ నాట్ ఇనఫ్ యాక్చువల్లీ, అండ్ దట్ ఆల్సో కెన్ నాట్ రెడీ బై ద బ్యాంకర్స్ టు గివ్. అక్కడ ఇమ్మీడియట్ ఆన్సర్ నో, వి డిడ్ గాట్ ద సర్క్యులర్, మా గవర్నమెంట్ నుంచి రాలేదు. ఇక్కడ మాత్రం టీవీలో ముందట నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ ఎన్ని వాగ్దానాలు చేశారు. అంటే నేనేమంటున్నా మేడం, దేర్ షుడ్ బి ది థర్డ్ పార్టీ సర్వీస్ ఆర్ బిట్వీన్ సమ్ నాలెడ్జ్ హూ షేర్స్ అబౌట్ బిట్. కాదు మ్యామ్, వాట్ Anjanil sir is trying to also say is I think these opportunities are there. అంటే ఇన్వెస్ట్మెంట్, when somebody wants money, money is available. కానీ the reason why మీరు ఇందాక అన్నట్టు సామాన్య వ్యక్తికి పైసలు అడిగితే వాళ్ళు ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండాలి. అంటే ఈ పర్సన్ ఎలాంటి ఐడియా తీసుకొచ్చారో, వాళ్ళకు దాని గురించి తెలుసా, ఇండస్ట్రీ గురించి, దాని పర్టిక్యులర్ బిజినెస్ మోడలింగ్ ఎలా ఉన్నది, దీనికి డిమాండ్ ఉన్నదా. So they have to analyze multiple things and then they will be able to, but it's possible to get funding. It is definitely possible. మనకు ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి బాల్నగర్లో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఉన్నది, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, అట్లా నాబార్డ్ ఉన్నది, అగ్రికల్చర్లో మంచి మంచి స్కీమ్స్ ఉన్నాయి. ఈ స్కీమ్స్ తెలియక వన్ థింగ్,
సెకండ్ థింగ్ వచ్చేసి వాళ్ళకి ఎట్లా అటాచ్ కావాలి, తర్వాత ఎట్లా ప్రాసెస్లో వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ మా ఫుల్ ఇన్ డీటెయిల్డ్ గా ఇచ్చినప్పుడు మీరు మాకు అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. తప్పకుండా మేడం. నేను వాళ్ళ ఫెయిల్యూర్ ఎంటర్ప్రినర్స్ని, సక్సెస్ ఎంటర్ప్రినర్స్ని కూడా నేను షో చేస్తాను. నా చేయి ద్వారా ఎంతమంది సక్సెస్ అయ్యారో ఆ ఎంటర్ప్రినర్స్ని కూడా ఐ కెన్ షో. మనకు ల్యాండ్ ఫెసిలిటీ కూడా ఉన్నది, టిఎస్ఐసి. నా తెలంగాణ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ హెస్ టేకెన్ అప్ 400 acres ఇన్ దండుమల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్. టిఎస్ఐఎస్సి పేరు మీద బయట జనాలు నీకు ఈ ల్యాండ్ ఇప్పించేస్తాను, నీకు ఆ ల్యాండ్ ఇప్పించేస్తాను, నాకు ఇంత కమిషన్ అని పెద్ద బిజినెస్ నడుస్తుంది. ఓకే, ఒప్పుకుంటున్నారా? కామన్ మెన్కి అది రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఒక మాటలో చెప్పండి. అవును, ఉన్నది నిజంగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా టిఎస్ఐసి వెబ్సైట్ నేనైతే ఇక్కడ పొలిటికల్ లీడర్స్ వాళ్ళ పిల్లలు మనలు వాళ్ళని తెచ్చుకుంటున్నారు, డబ్బులు ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పెట్టి వాళ్ళు తెచ్చుకుంటారు. ఇక కామన్ మెన్ కి ఎక్కడ వస్తుంది చెప్పండి నాకు. యాక్చువల్ గా ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల అసలు ఒక బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళంతా మెడికల్ ఎక్విప్మెంట్కి వెళ్ళారు. అసలు వాళ్ళకి ఏం నాలెడ్జే లేదు. మన 10% ప్రొడక్షన్ కూడా లేదు. ఇవాళ 220% పీపీటీ కిట్స్ పర్ డే అవుతున్నది. అంటే ఎంత వాస్ట్గా అయినాయంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకున్నా దేర్ ఆర్ ఆపర్చునిటీస్, దే గ్రాబ్ ఇట్. ఇప్పుడు మనం ఏ వెబ్సైట్ తెలిసినా రిటర్న్గా ఉన్నవి, అవి రిటర్న్గా ఉన్నవి ప్రాక్టికల్గా ఎట్లా చేయాలనేదే ఇక్కడ క్వశ్చన్ మేడం. ఇప్పుడు మీరు అదే టిఎస్ఐసిని మీరు ఓపెన్ చేస్తే మీకు పలానా ఇండస్ట్రీలో వేకెంట్ ప్లాట్స్ అన్నీ ఉంటాయి. యూ ఫైట్ ఫర్ దట్. చేద్దాం సార్. ఎలా అంటే ఇది ఒక ఛానల్ అని కాదు, నేను ఒక జర్నలిస్ట్ అని కాదు, మన సొసైటీకి చేస్తున్నాం, ఒక సొసైటీకి చేసినట్టు చేద్దాం. తప్పకుండా మేడం. దట్స్ వై ఐఎమ్ వర్కింగ్ విత్ అన్ ఆర్గనైజేషన్ వేర్ ఐ హావ్ టు ఫుల్ఫిల్ మై సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో సర్వీస్ సెక్టార్లో నేను ఏదైతే ఉన్నానో ఎంఎస్ఎంఈ కన్సల్టెంట్గా అసలు ఏమి లేని వాళ్ళు మంచి స్కిల్ తోటి మంచి ఐడియా తోటి వస్తారు. ఉమెన్ ఎంటర్ప్రినర్స్ దాదాపు 40 lakhs సొంతంగా ఇంప్రూవ్ పెట్టి మంచి మంచి బొటిక్స్ నడిపిస్తున్నారు. 4 దగ్గరే ఉన్నాయి కూకట్పల్లిలో. వాళ్ళకి ఫండింగ్ లేదు. ఆ ఫండ్ అనేది రికగ్నైజ్ అనేది బ్యాంకర్ చేసే వ్యవస్థ లేదు మన దగ్గర. ఇప్పుడు బ్యాంకర్ విల్ నాట్ గో టు ద ఎంటర్ప్రినర్, ఆ వ్యవస్థ లేదు. గవర్నమెంట్ కమింగ్ టు ద ఎంటర్ప్రినర్ దట్ వీ విల్ ప్రొవైడ్ దిస్ టిఎస్ఐసి ల్యాండ్స్ ఆర్ లోన్స్ స్కీమ్స్ దేవర్, బట్ ఫైనల్ ఆథరైజేషన్ ఇస్ ద బ్యాంకర్. మీరు ల్యాండ్ తీసుకొని బ్యాంకర్ ఆథరైజేషన్ ఉండాలి, మిషనరీ తీసుకొని బ్యాంకర్ ఆథరైజేషన్ ఉండాలి, ఐడియా ఉండండి, డిపిఆర్ని ఆథరైజ్ చేసేది బ్యాంకర్. నా క్వశ్చన్ ఒకటే, ప్రలోభాలకి లొంగకుండా ఏమండి అన్ని ప్రాపర్గా ఉంటే ప్రజలకు అందించగలుగుతాను. నేనే ఎగ్జాంపుల్ నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా అదే మేడం. రైట్, నా ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్డే అది. చేద్దాం సార్, ఒక మంచి ప్రోగ్రామ్ డెఫినెట్ గా చేద్దాం. ఐ హావ్ ప్లాన్డ్ ఆల్రెడీ. నేను ఆల్రెడీ ఫస్ట్ వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుంటే అనుకున్నాను, ఎందుకంటే ఒక్కొక్కళ్ళ జర్నీ ఒక 10 నిమిషాల్లో అయ్యేది కాదు సార్. సో ఇట్స్ ఓన్లీ ఇదొక ఏమంటారు షార్ట్ అండ్ క్రిస్పీగా తీసుకుని దీన్ని హ్యూజ్ లెవెల్లో చేద్దాం అనే ఉద్దేశం ఇందాకనే వచ్చింది. ఎందుకు మేడం, గ్రూప్ లోన్స్ కూడా ఉన్నవి. మనం స్కిల్ డెవలప్మెంట్ కి నాబార్డ్ లాంటి డిఐసి లాంటి లేదంటే ఎన్ఎస్ఐసి లాంటి వాళ్ళతోటి మనం కనెక్ట్ అయ్యి మీరు అన్న ప్రోగ్రామ్ చేస్తే కనుక గ్రూప్ లోన్స్ కూడా వస్తాయి. చిన్న 20,000 ఉండి లెట్ దెమ్ గ్రో. ఓకే, సో వెన్ మీరు అన్నట్టు ఆ ప్రలోభాలు లొంగకుండా మన పని మనం చేసుకుంటూ పోతే, ఇఫ్ ఎంటర్ప్రినర్ హ్యాస్ ఎ ప్యాషన్ టు డూ సంథింగ్, డెఫినెట్లీ he will be a successful entrepreneur. For that I am an example. Done sir. చేద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ బోత్ ఆఫ్ యూ రియలీ. ఇందులో మాత్రం మనం షార్ట్ అండ్ క్రిస్పీగానే తీసుకున్నాం. నెక్స్ట్ నేను పిలిచినట్టు మాత్రం ఇండివిజువల్గా మనం టోటలీ తీసుకున్నాం సార్. అక్టోబర్ 26 నుండి 20 days 20 sessions వర్చువల్ ప్రోగ్రామ్ ఉన్నది. ఈడిపి 2 ఓకే ప్రోగ్రామ్ 5,000 to 10,000 వరకు ఆర్గనైజేషన్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు ఇందులో. యాజ్ ఎన్ ఈకో సిస్టమ్ పార్ట్నర్ వీఆర్ గివింగ్ ఏ ప్లెంటీ ఆఫ్ నాలెడ్జ్ సెషన్స్. వీ విల్ బ్రెయిన్ స్ట్రామ్ అండ్ ఏ స్టార్ట్అప్ అండ్ ఎగ్జిస్టెడ్ ఎంటర్ప్రినర్ సో టు ఫిల్ దేర్ ఫెయిల్యూర్ టువర్డ్స్ సక్సెస్. దానికి అటెండ్ అవ్వాలి అంటే లేదా దాని గురించి తెలుసుకోవాలంటే వెబ్సైట్ CIMSME.in CIMSME కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ MSME.inకి వెళ్తే అక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఎవరైనా కావాలంటే కూడా నన్ను కూడా కళ్యాణ్ ఆంజనేయులు మీరు ఫేస్బుక్లో కొట్టినా అని నన్ను అటాచ్ కావచ్చు. లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా కళ్యాణ్ ఆంజనేయులు కొడుతూ దే కెన్ కనెక్ట్ టు మీ సో దట్ ఐ విల్ గివ్ ఏ రిజిస్ట్రేషన్ లింక్. Okay. But definitely they will get good idea and they will the reform from the idea to idea validation.
అట్లీస్ట్. ఎవరైతే చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారో సార్ చెప్పినట్టుగా ఒక్కసారి లాగిన్ అయ్యి అసలు విషయం ఏంటి, అసలు దీనికి పెడితే మనకి ఏమైనా యూజ్ ఉంటుందా, అసలు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటనేది ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి వెళ్ళండి. మీరంతా కూడా ఎంటర్ప్రినర్స్గా అయితే మన దేశం, మన సమాజం, మన కుటుంబాలు అన్నీ బాగుంటాయి. ఎగ్జాక్ట్లీ, మేక్ ఇన్ ఇండియా అంటున్నాం, మేడ్ ఇన్ ఇండియా అంటున్నాం. సో చేద్దాం సార్, డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ కమింగ్. Thank you so much. Thank you very much. థ్యాంక్ యూ సార్. Thank you. ఇప్పటివరకు మీకు 4 ఎంటర్ప్రెన్యూర్స్ని ఇంట్రడ్యూస్ చేశాను కదండి. ఇప్పుడు మోర్ బ్యూటిఫుల్ లేడీస్ నేను మీకు పరిచయం చేయబోతున్నాను. వన్ ఈజ్ రేష్మా ఠాకూర్ గారు, వెల్కమ్ టు మై షో అండి. నమస్తే అండి. నమస్తే. నెక్స్ట్ దర్పణ్ గారు. హాయ్. నమస్కారం అండి. నమస్తే అండి. సో నైస్ టు సీ యూ. ఒక ఎంటర్ప్రెన్యూర్స్లో విమెన్ ఉన్నారంటే చాలా సంతోషంగా ఉంది నిజంగానే. థ్యాంక్ యూ. ఒక్కసారి వ్యూవర్స్ కోసం మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారా? ఓకే, నా పేరు రేష్మా ఠాకూర్ అండి. బేసికలీ ఐఎమ్ అన్ ఎన్వైర్మెంటల్ ఇంజనీర్. సో 16 years నుంచి నేను ఎన్వైర్మెంటల్ సర్వీసెస్లో వర్క్ చేస్తున్నాను. సో ప్రజెంట్లీ నేను హర్ష కన్సల్టింగ్ ఫర్ ఎన్వైర్మెంటల్ సర్వీసెస్కి ప్రొప్రైటర్ని. సో దీంట్లో బేసికలీ మేము అంటే న్యూ ఇండస్ట్రీస్కి, ఇంకా ఇండస్ట్రీస్ ఎవరైతే ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారో, ఇంకా అంటే కన్స్ట్రక్షన్ సెక్టర్ ఉంది వాళ్ళకి కొన్ని టెక్నికల్ క్లియరెన్సెస్ అవసరం ఉంటాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి, ఇంకా మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ నుంచి మ్యాండేటరీ క్లియరెన్సెస్ ఉంటాయండి. సో అలాంటి క్లియరెన్సెస్కి మేము టెక్నికల్ డాక్యుమెంటేషన్స్ అన్నీ రెడీ చేసి వాళ్ళకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్కి లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్కి సబ్మిట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి అనుకోండి, సిమెంట్ ఉంది, థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. సో అలాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి, అంటే యూ నేమ్ ద ఇండస్ట్రీ అండి, ఎనీ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ కానివ్వండి, ఫుడ్ ఇండస్ట్రీ కానివ్వండి, బికాస్ ఆల్ లీగల్ ఫార్మాలిటీస్ విత్ రెస్పెక్ట్ టు ది ఎన్వైర్న్మెంట్ మేము టేక్ కేర్ చేస్తామండి. సో పాస్ట్ 16 years నుంచి నేను ఇదే ఫీల్డ్లో ఉన్నాను. ఇంకా ప్రాజెక్ట్స్ కూడా పాన్ ఇండియా లెవెల్లో చేస్తామండి. సో ఐ హ్యావ్ ట్రావెల్డ్ ఆల్మోస్ట్ ఎంటైర్ ఇండియా. సో వేర్ ఎవర్ దెర్ ఇస్ అ ప్రాజెక్ట్, మా ఫీల్డ్లో ఎలా ఉంటుందంటే కంపల్సరీగా మేము రిపోర్ట్స్ రాసే ముందు మేము ఫీల్డ్కి కంపల్సరీ వెళ్ళాలి. అక్కడ ఎకో సెన్సిటివ్ జోన్స్ అన్ని అబ్జర్వ్ చేయాలి. అంటే అక్కడ ఒకవేళ ఎకో సెన్సిటివ్ జోన్స్ ఉన్నాయనుకోండి, అక్కడ ఇండస్ట్రీస్ రావడానికి వీల్లేదు. సో అలాంటి గైడెన్స్ క్లయింట్స్కి ఇవ్వడము, మళ్ళీ ఒకవేళ ఉంటే దానికి రెమెడియల్ మెజర్స్ ఏంటి అవన్నీ ఇండస్ట్రీస్కి చెప్పి, ఇంకా ఇండస్ట్రీ వచ్చిన తర్వాత కూడా ఎన్వైర్మెంటల్ మేనేజ్మెంట్ ప్లాన్ ఎలా చేయాలి, అంటే ఒక ఇండస్ట్రీకి ఏమేం పెడితే మీకు పొల్యూషన్ రాకుండా ఉంటుంది, సో అవన్నీ వాళ్ళకి గైడెన్స్ ఇచ్చేసి అదే మేము రిపోర్ట్లో ప్రజెంట్ చేసి మళ్ళీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్కి సబ్మిట్ చేస్తామండి. సో వాళ్ళ బిహాఫ్లో నేను పొల్యూషన్ కంట్రోల్ కమిటీకి నేను చెప్తాను, సార్ ఇది ఇండస్ట్రీ వస్తుంది, దీనివల్ల మీకు ఎలాంటి పొల్యూషన్ అన్నది జరగదు, ఎందుకంటే ఇండస్ట్రీ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద మిటిగేషన్ మెజర్స్ విచ్ విల్ రెడ్యూస్ ద పొల్యూషన్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఆడిట్స్ ఉంటాయండి, ఇయర్లీ ఆడిట్స్ ఉంటాయి, సేఫ్టీ ఆడిట్స్ ఉంటాయి, ఎన్వైర్మెంటల్ ఆడిట్స్ ఉంటాయి. సో ఇలాంటి సర్వీసెస్ అంటే ఎన్వైర్మెంట్లో ఎనీ టైప్ ఆఫ్ సర్వీసెస్ వీ ప్రొవైడ్ టు ద ఇండస్ట్రీస్, కన్స్ట్రక్షన్ కంపెనీస్, ఐటీ కంపెనీస్ కానివ్వండి. ఐటీ కంపెనీస్లో మెయిన్లీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో ఉంటాయి, ఇంకా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సర్వేస్ ఉంటాయి. సో ఇలాంటి అన్ని సర్వీసెస్ రిలేటెడ్ టు ఎన్వైర్న్మెంట్ మా కంపెనీ తీసుకుంటుందండి అలాంటివి. సో వీఆర్ బేసికలీ హెల్పింగ్ ఆల్ ద ఇండస్ట్రీస్ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ పొల్యూషన్. దిస్ వన్. ఓకే, ప్రజెంట్ కోవిడ్ వచ్చిన తర్వాత లేదా కోవిడ్కి ముందు, ఇప్పుడు లాక్డౌన్ తర్వాత డిఫరెన్స్ ఏమొచ్చింది అని అంటే ఏం చెప్తారు? అంటే డిఫరెన్స్ అంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మెన్షన్ చేశాను మీకు, మాకు ప్రతి సైట్కి మేము కంపల్సరీ వెళ్ళాల్సి వస్తుందండి. ఎందుకంటే మేము ఎప్పుడైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్కి వెళ్తామో కేసు ప్రజెంట్ చేయడానికి, ఫస్ట్ క్వశ్చన్ మాకు కమిటీ నుంచి ఏమొస్తుందంటే, మీరు సైట్ చూసారా అన్నది ఒక క్వశ్చన్ మార్క్ ఫస్ట్ వస్తుంది. ఎందుకంటే మేము సైట్ చూడకుండా మేము రిపోర్ట్ రాయొద్దు, వీఆర్ నాట్ సపోజ్ టు రైట్ ద రిపోర్ట్. సో అలా కొంచెం బయటికి వెళ్ళడానికి అలాంటి ఇష్యూస్ కొన్ని వచ్చాయండి. సో వర్చువల్గా సైట్స్ చూసుకోవడం అన్నది చేసి మళ్ళీ దానికి మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా పాస్ తీసుకొని వెళ్ళడం అన్నది జరిగింది. ఫస్ట్ రిపోర్ట్ సబ్మిషన్ చేయడానికైతే వర్చువల్గా సైట్ చూసాము. తర్వాత మళ్ళీ బిఫోర్ గోయింగ్ టు ద కమిటీ, బికాస్ వీ హ్యావ్ టు మ్యాండేటరీలీ సీ 10 kilometers ఇన్ అండ్ అరౌండ్ ద ప్రాజెక్ట్ ఏరియా. సో అప్పుడు పాస్ తీసుకొని వెళ్ళడం, బయటికి సర్వే చేయడం అన్నది అలాంటి ఇష్యూస్ కొన్ని ఫేస్ చేసామండి. ఇంకా ఆఫ్కోర్స్ బిజినెస్ కూడా ఎట్లా అంటే, ఇప్పుడు
కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకు కూడా క్లియరెన్సెస్ అవసరం ఉంటాయి. సో ఇప్పుడు లుకింగ్ అట్ ద మార్కెట్ సెనారియో ఎక్కువ మనీ లేదు జనాల దగ్గర, సో వాళ్ళ బిజినెస్ కూడా తగ్గితే మాకు కూడా ప్రాజెక్ట్స్ రావడం కొన్ని తగ్గిపోయాయి. సో అలాంటి ఇష్యూస్ చిన్నగా ఫేస్ చేసుకుంటూ వచ్చామండి. అది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిందండి ఏమైనా? ఇప్పుడు స్టార్ట్ అయిందండి. కొంచెం 1-2 months నుంచి మూమెంట్స్ అవుతున్నాయి, ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇంకా కొంచెం ఫ్రీగా కాకుండా అంటే మాస్క్ పెట్టుకొని శానిటైజ్ ప్రాపర్లీ చేసుకొని మూవ్ అవ్వడం అన్నది జరుగుతుందండి. రైట్. అది సో హ్యాపీలీ మ్యారీడ్ అండ్ బ్లెస్డ్ విత్ 2 kids. అండ్ కమింగ్ టు మై బిజినెస్ జర్నీ, ఐ స్టార్టెడ్ ఇన్ 2015 అండి. Out of passion, I started one small, home-based business which is into herbal handmade hair care products. Okay. From that, my business journey started, which was really struggling. And after undergoing a period of 2 years of struggle in my business, I started my consulting also, which is into environmental services now. ఓకే. దర్పణ్ గారు ఒకసారి వ్యూయర్స్ కోసం ఏమన్నా మీరు ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకోండి. అందరికీ నమస్కారం అండి. మళ్ళీ ఒకసారి నా పేరు నల్లం దర్పణ. సో ఐ గాట్ మ్యారీడ్ టు మై హస్బెండ్ హూస్ అ విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్. సో హీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ ఇండియా హూస్ డూయింగ్ ద కన్స్ట్రక్షన్ ఇన్ రియల్ ఎస్టేట్. Is it? Yes, and we both have a child who's 13 years old, who's in 8th standard. So apart from this, I have done my MA English Literature. But as you saw destination, I have started my career as teaching, and then I worked for banking sector, then I worked for infrastructure company. But later my destiny has brought me where I wanted, where my passion was. So passion into fashion. So my company's name is called Desi Videsi. So Okay. from my childhood I was very passionate about this. So I wanted to set up a boutique. I wanted to do something for women. Because women are very crazy after all these things, accessories, their attire, their dressing up, everything. So in that way, I am also one in the some. And then after that, సో ఫైనలీ బొటిక్ పెట్టారు. yes, Okay, I have మీ started boutique- my business with one of my close friend, ఓకే. whose name is Rajani Gopiram. So we both came up and set up this business called Desi Videsi. ఓకే. ఏం దొరుకుతాయి మీ బొటిక్లో? Yeah, coming to that. What you will not get Okay. outside, you will get it here. ఓకే. So we basically design the footwear which is into kalamkari and ikat. So we do the designing of Footwear? the footwear. Yes, we do the designing of the footwear, and the part, the shoe is being developed, and cobbler untar kada. It is from the tribal people or from the villages. We don't go to the manufacturing units to get that footwear done, because we thought, okay, let them give them some source of income from the villages. So our people are from craftsmen. ఓకే. So they are from Nalgonda, they are from region within this Telangana region, few are from Rajasthan. ఓకే. So whatever is there, now we are planning to go for the men and the children footwear also in Kalamkari and Ikat. Okay. So the traditional way. And apart from that, we handpick and handcraft the jewelry. Oh. The semi-precious. If you see the precious stones, it is into a proper shape. But the semi-precious stones is not into a proper shape. So we designed that stones into German silver, pure gold, according to the customer's taste. ఇప్పుడు మీరు and choice. వేసుకున్న మీవేనా? Yes. ఓకే. So I am the brand and the model for my own company. ఓకే. We have started this 5 years ago. ఓకే. And apart from this, we run the organization through participating in exhibitions, and we organize exhibitions as well. And most probably, I am full time and a dedicated and super active for an NGO called COVE, Okay. Confederation of Women Entrepreneurs. Yes. So I am heading there as a marketing pan India. I am into the national committee, as well as I am the elected committee for the Telangana chapter 2. So wherever they require me, I'll be there. And COVE is like my baby. Okay. So it has given me lot of things. Yeah, I've learned so many things from COVE. So that is like my baby.
Okay. So 24/7, even in like midnight, if you wake me up and you say like you have to go to Kovi, I'm ready. In fact, I'll put my family beside. Okay. In that way. ఓకే, ఎక్కడుందండి మీ బొటిక్? ఎక్కడుంది? It's at West Maratpalli, Secunderabad. Only one branch yes, you have? Yes. So we operate from our house itself. So we have lot of clients. It's just through word of mouth and through lot of businesses. We have our networking team and our products are in e-commerce. Okay. So we do offline and online business too. So e-commerce business, like we are present on Amazon, Flipkart, LimeRoad, few of the e-commerce sites. As well, we have our FB page. FB page, we are not that active because whatever jewelry we design to the customers, we don't upload. ఓకే. The design, if I give you, the Mali same copy design అయిపోతుంది. will not be copied to anybody else. Yeah. So that's where we don't put up our designs on the FB page. Oh. It's all customized. సో అంటే ఫ్యాక్టరీ అంతా మీ దగ్గరే ఉంది? Yes, we design our own jewelry. We do దట్స్ it. వాట్. Yeah, so we do the jewelry. ఎంతమంది వర్కర్స్ ఉన్నారు మీ దగ్గర? Around 5 people. ఓకే. All are women and men. Yeah. అవునా? Yeah. యా, మేము ఏమనుకున్నా అంటే ఇందాక డిసైడ్ అయ్యాం ఏంటంటే ఆంటర్ప్రెన్యూర్స్వి ఒక సిరీస్ స్టార్ట్ చేసి ఇండివిజువల్గా వద్దామని. ఇప్పుడు అందరినీ జస్ట్ క్రిస్పీగా తీసుకుంటున్నాం కదా. Correct. మీరు తెలుగు మాట్లాడతారా? నేను తెలుగు అమ్మాయినండి. మరి ఇంకేమండి అసలు అమ్మా తెలుగు, అసలు తెలుగు అమ్మాయి అనిపించట్లేదు మీరు నాకు. రియలీ 201% people don't believe I'm Telugu అమ్మాయి. ఓకే, నైస్. సో ఇండివిజువల్గా మేము వచ్చినప్పుడు ఇండిపెండెంట్గా మేము ఇంటర్వ్యూస్ తీసుకుందాం అనుకున్నాం ఇందాకనే. ఒక సిరీస్ స్టార్ట్ చేసి Sure. అప్పుడు డెఫినెట్గా మేము ఈ ప్లేస్కి వస్తాం. మీ వర్కర్స్ కూడా మాకు Always ఇంట్రడ్యూస్ welcome. చేయండి. Sure. ఎందుకంటే ఎన్నో ఇండస్ట్రీస్ రావాలి, డెవలప్మెంట్ జరగాలి అనేది మా ఉద్దేశం. ఇప్పుడు కోవిడ్లో ఎలా ఉందండి మీకు? కోవిడ్లో ఈ 6 months నుంచి బిజినెస్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? Frankly speaking, it's completely nil. See, Is because it? because I am into ఎందుకంటే నేను ఈ యాక్సెసరీస్ అండ్ హ్యాండ్ బ్యాగ్ అండ్ దిస్ ఫుట్వేర్ దీంట్లో ఉన్నాను కాబట్టి ఐ ఫేస్డ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. మార్చ్ నుంచి అనుకోండి, మార్చ్ నుంచి నాకు జీరో బిజినెస్. ఐ హావ్ నాట్ ఎర్న్డ్ ఎ సింగిల్ రూపీ ఫ్రమ్ ద బిజినెస్. ఎస్, బికాస్ ఆన్లైన్లో ఉన్నా కూడా ఆన్లైన్ నుంచి ఆర్డర్స్ లేవు కదండి. ఆన్లైన్ ఆర్డర్స్ స్టార్టెడ్ లేవు. ఇప్పుడు మనకి ఆర్డర్ వస్తే మళ్ళీ డెలివరీ ఇచ్చేది ఎవరు? కరెక్ట్. యా. సో ఇప్పుడు అది కాకుండా కూడా డెలివరీ పాయింట్స్ క్లోజ్డ్, పికప్ పాయింట్స్ క్లోజ్డ్, యువర్ స్టేట్ బార్డర్స్ వెరీ క్లోజ్డ్, అన్నీ క్లోజ్ ఉన్నప్పుడు సో లైవ్లీహుడ్ అనేది మనకి లేదు. అవును. సో ప్రాబ్లం చాలా ఉండింది. స్మాల్ దో ఐఎమ్ లైక్ అ స్మాల్ టైమ్ బిజినెస్, ఐ నో వాట్ ఇట్ ఈస్. సో కష్టం అయితే ఉండింది. ఐ షుడ్ సే కోవిడ్, ఎస్ ఐ నో ద హోల్ వరల్డ్, మొత్తం ప్రపంచం ఫేస్ అవుతుంది ఈ సిచ్యువేషన్ తోటి. బట్ స్మాల్ టైమ్ ఎంటర్ప్రెన్యూర్స్, స్మాల్ టైమ్ పీపుల్, వాళ్ళకి చాలా డిఫికల్టీస్. కొంతమంది చెప్పుకోగలుగుతున్నారు, కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు. ఇప్పుడు మనం ఏదైనా లోన్కి వెళ్ళాలనుకున్నా కానీ కూడా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లేదు, కాదు, కూడదు అంటున్నారు. కోవిడ్ సిచ్యువేషన్ కదా, అంత పెద్ద బ్యాంక్ ఫైనాన్స్ సిచ్యువేషన్సే వాళ్ళు మనకి చూసి లేదు అంటున్నారు అంటే దెన్ వాట్ విల్ ఎనీబడి డూ? ఎవరేం చేస్తారు? మనకి చేయలేరు కదా. అది ప్రాబ్లం. ఫైనాన్స్ ఒకటి ప్రాబ్లం అండ్ బిజినెస్ అవ్వలేదు, స్టాక్ ఇంట్లోనే ఉండిపోతుంది. సో ఈవెన్ మనం కొత్త స్టాక్ తేవాలన్నా, కొత్త స్టాక్ ప్రిపేర్ చేయాలన్నా ప్రాబ్లం. ఎవరైనా కస్టమర్స్ లైక్ మాకు కస్టమర్స్ ఇంటికి వస్తారు. సో కస్టమర్స్ ఇంటికి కూడా రావట్లేదు. ఇప్పుడు కోవిడ్ ఉంది కదండి, ఇప్పుడు చూద్దాం, లేటర్ మనం చూద్దాం. సో అలా హోల్డ్లో పెడతారు. అదొకటి. మీరు చేసిన బిజినెస్ అంటే నెససరీ కాదు కదా. కరెక్ట్. ఇప్పుడు ఫుడ్ ప్రోడక్ట్ నెససరీ, బట్టలు నెససరీ, మెడిసిన్ నెససరీ. సో మీదేంటంటే ఈ అవసరాలు, కనీస అవసరాలు తీరిపోయిన తర్వాత ద నెక్స్ట్ స్టేజ్లో మీ వస్తాయి. కరెక్ట్. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్. సి నెక్స్ట్ స్టెప్లో వస్తుంది, ఐ అగ్రీ. Yeah. బట్ ఏంటంటే నోబడి వాంట్స్ టు గో బ్యాక్, వెనకాలకి స్టెప్ వేయద్దు అనుకుంటారు. బికాస్ దే వాంట్ టు బి అహెడ్ విత్ ద ఫ్యాషన్. అవును. కరెక్ట్. సో ఈ టైంలో కూడా మనం బయటికి వెళ్ళి చూస్తే ఎవరు ఆగట్లేదు. అవును. అంటే ఆ లాక్డౌన్ ఉండేంత వరకు మనకి జూన్ ఫస్ట్ వీక్ వరకు కొంచెం భయంతోనే ఒక స్టేజ్ తర్వాత అది కూడా అవసరంగానే మనకు కనబడుతుంది కదా. ఫంక్షన్ ఉంది అంటే దే విల్ కాల్ మీ, దర్శన గారు నాకు ఇది డిజైన్ చేసి పెట్టండి అంటారు. సో దట్ ఈస్ ఫర్ ష్యూర్, ఐ నో. బట్ దిస్ టైం నేను వాట్ ఎవర్ ఐ హావ్ అండర్గాన్, ఇట్ ఈస్ అ లాస్ ఫర్ మీ. కరెక్ట్. సింపుల్. ఓకే. సో ఎంటర్ప్రెన్యూర్స్కి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ ఇస్ దే షుడ్ హ్యావ్ ప్యాషన్.
ప్యాషన్ ఉండాలి, పట్టుదల ఉండాలి. పట్టుదల ఉంటే దే కెన్ గో ఫార్వర్డ్. సి బిజినెస్ ఈజ్ నాట్ ఈజీ. అది ఒక గ్లాస్లో మనం మంచినీళ్ళు తీసుకొని తాగినంత ఈజీ కాదు. మనం ఏదో ఓకే నడిచేసాము, అయిపోయింది, స్టార్ట్ చేసేసాము అంటే కాదు. ఓవర్ నైట్ మన బిజినెస్ పికప్ అవ్వదు. బిజినెస్ పికప్ అవ్వాలి అంటే మినిమం 3 years. యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్, పట్టుదల, ఆ దృఢ సంకల్పం అనేది ఉంటేనే మనం బిజినెస్ చేయగలుగుతాం. వెదర్ ఇట్ ఈస్ అ ఉమెన్, వెదర్ ఇట్ ఈస్ అ మ్యాన్, ఎనీబడి హూ ఎవర్ వాంట్స్ టు స్టార్ట్, ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు దే హ్యావ్ టు హ్యావ్ దట్ ఫోకస్ ఇన్ లైఫ్. లేదు 2 months స్టార్ట్ చేసాము, 3 months స్టార్ట్ చేసాము, నడవట్లేదు కదా మనం వేరే బిజినెస్ స్టార్ట్ చేద్దాము అని అలా డోంట్ జంప్ ద గన్ ఈజీలీ. బికాస్ పేషెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. బిజినెస్ పరంగానే కాదు, your other family responsibilities towards your friends, towards your relatives, wherever any relationship you hold, you should have that patience in your life. Patience అనేది లేకపోతే మనం ఏమీ చేయలేము. And women entrepreneurs ki they should have lot of courage. They should be strong willed. They should have like, yes, I can do it, I can show it to my people. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రుజువు చేసుకోవాల్సింది సొసైటీకి కాదు, మీ సొంత వాళ్ళకి. మీ హస్బెండే ఉండొచ్చు, లేదా మీ వైఫ్కి ఉండొచ్చు, మీ పిల్లలకి ఉండొచ్చు. యూ హ్యావ్ టు ప్రూవ్ టు దెమ్. బికాస్ ఆ సపోర్ట్ నాకు దొరికింది. మై హస్బెండ్ హెస్ సపోర్టెడ్ మీ ఇన్ అండ్ అవుట్. Even I used to come from exhibitions midnight 1 o'clock. I used to travel for my business. He used to manage, being a visually challenged, he used to manage my son. Of course, my son also is very independent person. So both of them could handle their lives very easily. They did not trouble me anywhere. So in that way, my partner also supported me. I also supported my partner. సో వాళ్ళ ఇద్దరు ఫ్యామిలీస్, నేను ఒక్కదాన్ని అయ్యి ఉంటే బిజినెస్లో నా ఒక్క ఫ్యామిలీ రిస్క్లో ఉండేది. బట్ మేము పార్ట్నర్స్ కాబట్టి బోత్ బీయింగ్ ఉమెన్ వీ హ్యాడ్ టు ఫేస్ ద ఛాలెంజెస్ అ లాట్ ఇన్ ద బిగినింగ్. సో వాళ్ళ ఫ్యామిలీని కూడా మేము అర్థం చేసుకోవాలి, మా ఫ్యామిలీని కూడా వీ హ్యావ్ టు make them understand. Yes, we can do it, we can show it to them. So we have become successful, not completely successful I will say, but yes, one day we will show it to the people and to the society. That's Desi nice. Videsi stands out. That's nice అండి. మీ కాన్ఫిడెన్స్ మీ ఫేస్లో కనపడుతుంది. Thank you. ఇప్పటివరకు మీరు టాప్ మోస్ట్ బ్రాండ్స్కి ఎవరెవరి కంపెనీలకి ఇచ్చారంటే ఏం చెప్తారు? నేను రామ్కీ గ్రూప్కి ఇచ్చానండి, బికాజ్ ఐఎమ్ అన్ ఎక్స్ ఎంప్లాయీ ఆఫ్ రామ్కీ ఆల్సో. సో ఈవెన్ ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆల్సో దే హ్యావ్ గివెన్ అస్ బిజినెస్. అండ్ వీ ఆల్సో వర్క్ ఫర్ Cador Properties, వీ ఆల్సో వర్క్ ఫర్ TSIC. So these are few noted clients in the market, and of course for other construction companies like Cador, Signature Avenues, and for pharma companies we have done. So because you charge for them and you will finish the work, right? Yeah, we charge for them. We charge our consulting charges, and apart from that వాళ్ళకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్కి ఫీజు కూడా కట్టాలండి. సో we charge our consulting charges for them. Okay, again మీ వర్క్ స్టార్ట్ అయినట్టేనా ఇప్పుడు కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్? స్టార్ట్ అయిందండి. దట్స్ నైస్ అండి. రియలీ ఇండివిజువల్గా మీరు ఇచ్చినప్పుడు మాత్రం ఇన్ డీటెయిల్డ్గా తీసుకుంటాను.